యా లాస్ట్ క్లాస్లో యాడ్ యూజర్ కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అప్డేట్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ది యూజర్స్. యూజర్ ID 1 John and email and then password. Now I want to change ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకొని ఉంటే వాటిలన్నింటినీ కూడా మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, సో ఇక్కడ మనకు అన్ని ఫీల్డ్స్ మనం పెట్టుకోలేదు కాబట్టి మేబీ ఈమెయిల్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. రాజు అనేదానికి మేబీ raju1@gmail.com అనే నేమ్ తోటి నేను చేంజ్ చేయాలి ఈమెయిల్ని అని నేను అనుకుంటున్నాను అనమాట. జనరల్గా ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది క్వరీ ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి, LMS_user set email is equals to సింగిల్ కోర్స్లో raju1@gmail.com. ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ వేర్ కండిషన్ రాయాలి. వేర్ యూజర్ ID is equals to ఎంత ఇస్తున్నాం, 2 ఇస్తున్నాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 ఇన్పుట్స్ మనకు కావాలి. ఒకటి యూజర్ ID ఒకటి పాస్ చేసుకోవాలి, తర్వాత ఈమెయిల్ ఒకటి, లైక్ ఏదైనా నాట్ ఓన్లీ ఈమెయిల్ ఏది మాడిఫై చేసుకోవాలంటే ఐడి కాకుండా నేమ్ కానీ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ ఈ మూడింటిని మాడిఫై చేసుకోవాలంటే మాడిఫై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం పంపించాల్సింది 2 అనమాట. లైక్ ఐడి బేస్డ్ ఆన్ ఐడి యూజర్ ID తోటి మనం చేసినాం. ఇదే ఇక్కడ అప్డేట్ కొరి మనం నేర్చుకుంది. 1 row అప్డేటెడ్ రాజు కాస్త raju1గా కన్వర్ట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు UIలో ఏ విధంగా మనం స్క్రీన్స్ డెవలప్ చేయాలి దీనికి. సో ఎప్పుడైతే నేను అప్డేట్ యూజర్ని క్లిక్ చేస్తానో నాకు ఎలా రావాలి, లెట్స్ ట్రై డిజైన్ ఫస్ట్ ట్రై చేద్దాం. చూడండి బేసిక్ డిజైన్ ఇది. సో ఇక్కడ మనకు అప్డేట్ కాబట్టి బేసిక్ అప్డేట్ ఫంక్షనాలిటీ కాబట్టి ఇక్కడ ఎన్ని వస్తాయంటే మేబీ 3 ఫీల్డ్స్ అనేవి వస్తాయండి. 3 ఫీల్డ్స్ అనేవి వస్తాయి. చాలా జాగ్రత్తగా చూడాలి, కొత్తవి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మనకు స్టార్టింగ్లో అడ్మిన్ హోమ్ దాంట్లో ఉన్నది లింక్ ఏంటి, అప్డేట్ యూజరా, అప్డేట్ యూజర్. ఓకే, దీనికి యాంకర్ ట్యాగ్ ఇచ్చేసామంటే లింక్గా కన్వర్ట్ అవుతుంది. అంటే లింక్గా ఫ్రేమ్ చేస్తాం బై యూజింగ్ యాంకర్ ట్యాగ్. లింక్ ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఒక పేజ్ రావాలి. ఇది ఎక్కడ ఉంది, ఇది ఏ పేజ్లో ఉంది, అడ్మిన్ హోమ్ పేజ్లో ఉందండి. ఓకేనా, ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఒక పేజ్ రావాలి. ఏం రావాలి, ఫస్ట్ సెర్చ్ పేజ్ రావాలి. ఇలా వచ్చేసి సో ఇక్కడ ఏం జరగాలి, దీని పేరేం పెడుతున్నానంటే మేబీ సెర్చ్ అప్డేట్ యూజర్ సెర్చ్ అన్నామా. ఎందుకంటే అక్కడ సెర్చ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, రెండింటి కామన్ పెట్టుకోవాలా అని అంటే టార్గెట్ ఒకటే దానిలోకి వెళ్ళదు కాబట్టి ఒక సపరేట్గా పెట్టుకుంటాం. update-user-search.jsp అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ పేజ్లో ఏముండాలి, ఇది HTML పేజ్. ఇక్కడ ఏముండాలంటే ఎంటర్ యూజర్ ID అని అడగాలి, లేదంటే యూజర్ ID అంటే యూజర్ ID బేస్ చేసుకుని ఫస్ట్ సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేస్తే కదా మనం దాన్ని చూసి మాడిఫై చేయగలుగుతాం. యూజర్ ID వస్తుంది, తర్వాత ఇక్కడ సెర్చ్ అని వస్తుంది. సింపుల్గా సెర్చ్ అని పెడుతున్నాను, జాగ్రత్తగా గమనించాలి. ఇది సెర్చ్ ఫంక్షనాలిటీ అండి. ఓకేనా, సో ఎప్పుడైతే నేను ఇక్కడ యూజర్ ID రాసి సెర్చ్ క్లిక్ చేస్తున్నానో ఈ యూజర్ ID బేస్ చేసుకొని నాకు డేటాబేస్కి వెళ్ళి సెలెక్ట్ క్వరీ తీసుకొచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇదే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, అది చూడండి. సో నాకు ఓకే అవుట్పుట్ అయితే ఇలా రావాలి. ఇప్పుడు ID ఆర్ యూజర్ ID నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవే కదా ఇచ్చింది. మీకు ఏమేమి కావాలో ఆ ఫీల్డ్స్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ ఇన్సర్ట్ ఫామ్ ఉంది కదా, అదే ఫామ్ అండి.
అదే ఫాము ఇస్తున్నా, స్టెప్ బై స్టెప్పే వెళ్తా నేను. చాలా జాగ్రత్తగా చూడండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అక్కడ నన్ను అడగండి, చాలా చిన్నగా చెప్తున్నా. సేమ్ ఇన్సర్ట్లో మనం ఏదైతే ఫామ్ క్రియేట్ చేసామో అదే ఫామ్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ బ్యాక్ అండ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఏం రాస్తాం, బటన్ అప్డేట్ బటన్ అనేది రాస్తాము. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను 1 అని ఇచ్చానో లేదంటే 2 అని ఇచ్చా ఐడి, ఏమి ఇచ్చాను నేను 2 అని ఇచ్చాను ఐడి. 2 అని ఇచ్చి సెర్చ్ క్లిక్ చేశా. 2 అని ఇచ్చి సెర్చ్ క్లిక్ చేస్తే ఈ ఐడి వెళ్ళి డేటాబేస్కి వెళ్ళాలి. డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్ నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే ట్రిగ్గర్ చేస్తే మనకు 2 ఐడి కలిగినటువంటి డేటా వస్తుంది. ఆ డేటాని రిజల్ట్ సెట్లోంచి తీసుకొచ్చి వీటికి ఇవ్వాలి. అంటే మనకు డేటా ఏమొస్తుంది, ఇది వస్తుంది, ఇదంతా డేటా వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, 2 అనేది ఐడి తీసుకొచ్చి ఈ ఐడి దాంట్లో డిస్ప్లే చేస్తాం ఎడిటబుల్ ఫీల్డ్కి. నెక్స్ట్ ఈ రాజు నేమ్ ఏదైతే ఉందో నేమ్ కూడా ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లో డిస్ప్లే చేస్తాం నేమ్. అండ్ ఈమెయిల్ వచ్చి దీంట్లో ఎడిటబుల్ టెక్స్ట్ బాక్స్ లోపల డిస్ప్లే చేస్తాం. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ. తర్వాత అప్డేట్ క్లిక్ చేసినప్పుడు ఈ డేటా వెళ్ళి అగైన్ మనం ఏదైతే యాడ్ ఫంక్షనాలిటీ చేసామో అది. ఇప్పుడు అప్డేట్ యూజర్ సెర్చ్ కదా, దీనికి నేను ఏం పేరు ఇస్తున్నానంటే ఈ సెకండ్ ఫైల్ పేరు అప్డేట్ యూజర్ అని ఇస్తున్నాను. అప్డేట్ -user.jsp అని ఇస్తున్నాను దీని పేరు. సో నెక్స్ట్ దాని పేరు, ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు దీనికి కంట్రోలర్ కావాలి, ఎందుకంటే ఈ డేటా అంతా తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలి కదా మనం యాడ్ ఫంక్షనాలిటీ లాగా. అందుకని ఇక్కడ అనదర్ కంట్రోలర్ రాస్తున్నాను. ఇక్కడ కంట్రోలర్ వస్తుంది, దీనికి యాక్చువల్ కంట్రోలర్. ఇది 2 వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్ రాయాలి, అదేవిధంగా HTML కోడ్ రాయాలి. ఎందుకంటే ఈ సెలెక్ట్ క్వరీ ఉంటుంది కదా, ఈ ఐడి తీసుకెళ్ళి సెలెక్ట్ క్వరీ ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్ చేసి వచ్చిన డేటాని ఇంక దీంట్లో డిస్ప్లే చేయాలి. అందుకని 2 పర్ఫామ్ చేస్తుంది ఈ పేజ్ అనేది. సో లాస్ట్లో ఈ డేటాని తీసుకొచ్చి మనం ఇన్సర్ట్ క్వరీ రాసినట్టు ఇక్కడ కంట్రోలర్ అన్నమాట. సో 3 పేజెస్ అనేది బేసిక్ ఫ్లోలో 3 పేజెస్ అనేది అవసరం అవుతుంది. అలా కాకుండా ఒక టేబుల్ పెట్టుకొని విత్ ఐకాన్స్తో మనం రిక్వెస్ట్ పారామీటర్స్ యూజ్ చేసామంటే విత్ ఇన్ 1 పేజ్లో మనం మేనేజ్ చేయొచ్చు. ఒక పేజ్ లైక్ 1 or 2 పేజెస్ నుంచి మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నాను అప్డేట్ -user కంట్రోలర్. ఇది ప్యూర్ కంట్రోలర్, అంటే ఓన్లీ జావా కోడ్ మాత్రమే ఉంటుంది ఇంట్లో. ఇదండి 3 పేజెస్. దీంట్లో ఏం చేస్తాం, ఈ పేజ్లో ఈ డేటా కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ డేటా ఫ్రమ్ UI, ఓకే, అండ్ అప్డేట్ ది టేబుల్. JDBC కనెక్షన్ రాసి అప్డేట్ క్వరీ రాస్తాం. ఓకే, ట్రై చేద్దాం చూడండి. ఇప్పుడు నేను ఇవి క్రియేట్ చేస్తాను. ఫస్ట్ అప్డేట్ యూజర్ search.jsp అనే ఫైల్ని క్రియేట్ చేస్తాను. స్పీడ్గా ట్రై చేస్తాను చూడండి. వితౌట్ ఫర్దర్ ఎడు లెట్స్ ట్రై. సో నేను వీటిలన్నిటిని క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ ఆల్. సో ఐఎమ్ ట్రైంగ్ టు టేక్, సో inside web app, right click on the web app, new JSP file. What is the file name? Update user search.jsp. Update -user search.jsp. అంటే ఇక్కడ 2 సెర్చ్ ఒకటి వస్తుంది, అదేవిధంగా అప్డేట్ 2 ఫంక్షనాలిటీస్ అన్నమాట ఇక్కడ మనం చేసేది. ఓకేనా, క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను దీనికి అప్డేట్ సెర్చ్ అని పెట్టుకుంటాను. తర్వాత నాకు టైటిల్ కావాలి కాబట్టి మేబీ యాడ్ యూజర్లో ఉన్న టైటిల్ని నేను తీసుకుంటాను. ఇది సెంటర్ ట్యాగ్ యాడ్ యూజర్, ఇక్కడ వరకు నేను కాపీ చేసుకొని, అంటే టెంప్లెట్ లాంటిది అనమాట. సో మీరు CSS ఇలాంటి వాడితే ఇంకా మంచిగా వస్తుంది. సో నేను సెంటర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను ఇక్కడికి. ఇది టైటిల్, ఇది మెయిన్ టైటిల్. తర్వాత H2లో సెర్చ్ యూజర్ అని పెట్టుకుంటున్నా. సెర్చ్ యూజర్, మీరు ఈ వర్క్ అయిపోయిన తర్వాత వీటిలన్నింటినీ మీరు ChatGPT యూజ్ చేసి నీట్గా డిజైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా, సో సెర్చ్ యూజర్ అని ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకేముందని ఫామ్ రాసేసుకోవడం.
ఫామ్ సబ్మిషన్ ఇది కూడా. ఫామ్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయండి? ఓన్లీ ఒక ఫీల్డ్, ఒక సబ్మిట్ బటన్. అర్థమైందా? సో రాసుకుంటున్నా. కాబట్టి నాకు టేబుల్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా లేబుల్ రాస్తున్నాను. లేబుల్ ఎంటర్ స్టూడెంటా యూజర్ కదా, యూజర్ ఐడి అనేది తీసుకున్నాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడి. సో ఇక్కడ మరి జాగ్రత్తగా గమనించాలి, మనం కన్వర్ట్ చేస్తాం ఇది, ఎందుకంటే ఐడి అనేది నంబర్ కదా, నంబర్ ఫార్మాట్ ఉంటుంది, బట్ ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్గా వస్తుంటుంది అందుకని. సో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఒకటి పెట్టాను. తర్వాత ఒక బటన్ రాసుకుంటున్నా. ఏం బటను? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఇది మ్యాండేటరీ, సబ్మిట్ బటన్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఫామ్ వర్క్ అవ్వాలంటే. నార్మల్ బటన్ తీసుకుంటే ఈ ఫామ్లో మీరు యాక్షన్ అట్రిబ్యూట్ ఇచ్చినా కానీ టార్గెట్ ఫైల్కి వెళ్ళదు. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, దీనిపై నేమ్ ఏమో సెర్చ్ అని పెట్టుకుంటా. ఇది ఒక బటన్. ఇన్పుట్ టైప్ లేదంటే ఒక బటన్ చాలు. ఇక్కడ దాకా ట్రై చేద్దాం. చూడండి, లెట్ సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇప్పుడు అప్డేట్ యూజర్ సెర్చ్ డాట్ జేఎస్పీ ఎక్కడ ఇవ్వాలి నేను లింక్? దీనికి ఇవ్వాలి. అప్డేట్ యూజర్ ఇది ఎక్కడ ఉంది? అడ్మిన్ హోమ్ కదా, దానికి ఇచ్చేస్తాం. వెళ్ళి అడ్మిన్ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. అడ్మిన్ హోమ్లో ఇది కదా అప్డేట్ యూజర్ అనే దానికి. సో స్టాటిక్ నావిగేషన్ href ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది క్లిక్ చేసినప్పుడు ఏ ఫైల్ రాయాలి ఇక్కడ ఇస్తామన్నమాట. ఏంటి మనం క్రియేట్ చేస్తుంది? అప్డేట్ యూజర్ సెర్చ్ కదా, అప్డేట్ యూజర్ సెర్చ్ SEARCH.JSP file. That's it. Let's save this and go to here and refresh the file. and చూసారా లింక్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేయగానే మనకు సెర్చ్ యూజర్ పేజ్కి వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తాం? ఐడి ఇస్తాము, సెర్చ్ క్లిక్ చేస్తాము. ఆ సెర్చ్ రిజల్ట్ కూడా ఏడే పెట్టుకోవచ్చు మనం, బట్ ఐ డోంట్ వాంట్ టు లైక్ అంత డిఫికల్ట్గా చెప్పను నేను. ఇదొక పేజ్ అనమాట. ఇక్కడ ఐడి ఇచ్చి నేను సెర్చ్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? డయాగ్రామ్లో ఈ పేజ్కి వెళ్ళాలి, అప్డేట్ యూజర్ డాట్ జేఎస్పీ. అర్థమైందా? జాగ్రత్తగా చూస్తారండి ఫ్లో. ఈ అప్డేట్ యూజర్ డాట్ జేఎస్పీ క్రియేట్ చేస్తున్నాను నేను. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి. న్యూ జేఎస్పీ ఫైల్ అప్డేట్ యూజర్ డాట్ జేఎస్పీ, అంతేనా? నెక్స్ట్ ఫినిష్. సో దీన్ని కూడా డిజైన్ చేసేసుకుందాం ఫస్ట్, తర్వాత బ్యాక్ ఎండ్ గురించి వర్క్ చేద్దాం. అప్డేట్ యూజర్. సో డిజైన్ చేసేస్తున్నా, తర్వాత బ్యాక్ ఎండ్ గురించి మనం ట్రై చేద్దాం. ఓకేనా? సో దీంట్లో సెంటర్ ట్యాగ్, సో అది ఏదైతే ఉందో టెంప్లెట్ అది తీసుకుంటా. ఇక్కడ నుంచే టెంప్లెట్ ఏముంది? H1 ట్యాగ్, H2 ట్యాగులు ఉన్నాయి కదా, ఆ రెండు తీసుకుంటా. యాజ్ యూజువల్గా స్టార్టింగ్లో ఇచ్చేస్తా. ఫస్ట్దేమో టైటిల్, పేజ్ టైటిల్ ఆర్ అప్లికేషన్ టైటిల్. రెండోదేమో మనం చేసేటటువంటి ఆపరేషన్, అప్డేట్ యూజర్ ఆపరేషన్. లెట్స్ ట్రై ఫామ్ ట్యాగ్ అగైన్. అంతే కదా, ఇదే కదా ఫామే కదా. ఇంకా ఫామ్ క్రియేట్ చేస్తున్నానండి, ఇంకేం చేయట్లేదు. సో నా దగ్గర ఆల్రెడీ ఫామ్ రాస్తున్నాను నేను. ఇక్కడ ఇన్సర్ట్లో నేను దాన్ని కాపీ చేస్తున్నాను వితౌట్ టైం వేస్టింగ్. సో నేను దాన్ని డైరెక్ట్గా కాపీ చేసుకుంటా. ఓకేనా? ఎక్కడ ఉంది అది? యాడ్ యూజర్ డాట్ జేఎస్పీ కదా, ఇక్కడ ఉంది చూడండి ఫాము. యాజ్ ఇట్ ఈస్గా ఫాము కాపీ చేసుకుంటున్నా. Ctrl+C, ఈ కాపీ చేసుకొని సేమ్ ఫామ్ నేను ఇక్కడ ఇస్తున్నా. Ctrl+V. సో ఈ యాక్షన్ని రిమూవ్ చేయండి ప్రస్తుతానికి. టార్గెట్ ఫైల్ ఏమి ఇవ్వాలి అనేది మళ్ళీ చూద్దాం. సో ఫామ్లో ఫస్ట్ ఎంటర్ యువర్ నేమ్ అనేది, ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ ఇచ్చేసిన టెక్స్ట్ బాక్స్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ ఐడి కానీ కావాలి కదా ఇక్కడ మనకు కనిపించడానికి. ఐడి ఇద్దాము. ఐడి చెప్తే మీకు హిడెన్ ఫీల్డ్ ఒకటి పెట్టుకోవాలి. ఆ హిడెన్ ఫీల్డ్ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారా? సో ఇక్కడ క్లిక్ చేస్తే ఐడి బేస్ మీదే వెళ్ళాలి. సరేలే, ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో నేను హిడెన్ ఫీల్డ్ పెట్టకుండా చేస్తాను, బట్ అది అలా చేయకూడదు ప్రాజెక్ట్ని. చూడండి, మీరు కాన్ఫిడెంట్ అంటే నేను దాన్ని ఆప్టిమైజ్ చేస్తాను. సో నాకు ఐడి కూడా కావాలి కాబట్టి ఇక్కడ సో ఒక అనదర్ ఐడి అనేది కానీ రాసుకుంటా ఇక్కడ. ఓకేనా? సో ఐడి
యూజర్ ఐడి అనేది పెట్టుకున్నాను. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇక్కడ నేమ్ వచ్చేసి యూజర్ ఐడి అని పెట్టుకుంటున్నాను. ఓకే, యూజర్ ఐడి. ఇంకా మేబీ యూజర్ నేమ్ అని పెట్టుకోండి. మేబీ దానికి దీనికి రెండు సేమ్గా అనుకుంటే సింపుల్గా యూజర్ నేమ్ అని పెట్టుకుందాం. అండ్ ఈమెయిల్ కూడా యూజర్ ఈమెయిల్ అని పెట్టుకుందాం, ఎంటర్ అని కాకుండా యూజర్ ఈమెయిల్. అండ్ పాస్వర్డ్ కూడా యూజర్ పాస్వర్డ్ అని పెడుతున్నాను. బట్ ఇక్కడ ఈ పాస్వర్డ్ ఫీల్డ్ అని పెట్టినప్పుడు మనకు స్టార్లు ప్రింట్ అవుతాయి. అందుకని ఇక్కడ స్టార్లు ప్రింట్ అయితే మనం ఓకే అది చెప్తాను, అది మీకు ఆ ఇష్యూని రంపించి అప్పుడు చూపిస్తాను. నేనేం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఫామ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. దీంతోపాటు నేను ఐడి అనేదాన్ని ఒకదాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను, అంతేనండి, ఇంకేం చేయలేదు. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను. మేబీ ఈ బటన్ పేరు యాడ్ యూజర్ అని కాకుండా అప్డేట్ యూజర్ అని మాడిఫై చేశాను, అంతే. లెట్ సేవ్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో దీని వరకు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను ఇండిపెండెంట్ ఫైల్. అంటే వ్యూఐ ఎలా వచ్చింది చూడడానికి, అంతే. రాదు కదా, రాదు. అప్డేట్ యూజర్ .jsp ఇదే కదా ఫైల్. ఇట్ ఈస్ లోడింగ్. ఇదన్నమాట అప్డేట్ యూజర్ ఫామ్. ఇది యూజర్ ఐడి, యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్, ఇవన్నీ ఎంటీ టెక్స్ట్ బాక్స్లో వచ్చినాయి. ప్రస్తుతానికి ఎంటీ స్కెలిటన్ అనేది రెడీ చేసుకున్నానండి. ఓకేనా, అప్డేట్ యూజర్. ఇట్లా అన్నిటికీ కలర్స్ ఇవన్నీ కానీ పెట్టుకోండి. మీకు లిటిల్ బిట్ సిఎస్ఎస్ ఐడియా ఉన్నా, ఐ థింక్ బ్యాచ్ 8లో ప్రతి ఒక్కరు సిఎస్ఎస్ క్లాసులు అటెండ్ అయ్యారు, జావా స్క్రిప్ట్ క్లాసులు కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి మీరు రిచ్గానే చేయొచ్చు. లేదంటే ప్రస్తుతానికి సింపుల్గా చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది మీరు కొంచెం రిచ్గా చేయండి, డిజైన్ చేసుకొని. ఓకేనా, లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ చూడండి, అందరికి చెప్తున్నాను ఒకసారి. మీరు ఏమనుకుంటున్నారో కానీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ చేస్తుంటారు మన దగ్గర. చూడండి లహరి. సో రీసెంట్గా జాబ్ వచ్చింది తనకి. ప్రాజెక్ట్స్ చూడండి ఎలా ఉన్నాయి. స్ప్రింగ్ బూట్ ప్రతి ఒక్కటి లెవెల్ 1 ప్రాజెక్ట్ చేసాం, లెవెల్ 2 చేసాం, అదే స్ప్రింగ్ బూట్ లాగా చేసింది అనమాట తను. చూడండి ఎంత రిచ్గా చేశారు ప్రాజెక్టు. ఒక ప్యాషన్ ఉండాలి ప్రతి ఒక్క దానిపైన. ఓకేనా, ఒక ప్యాషన్ ఉండాలి. సో మొబైల్ యాప్ కానీ డెవలప్ చేయాలనుకున్నాము. డిఫరెంట్ స్క్రీన్స్, వైడ్ వెరైటీ లైక్ సిఎస్ఎస్ని అప్లై చేసి గ్రాండ్ లుక్ అనేది చేసుకొచ్చారనమాట. చూడండి ఇలా ఎంత హై లెవెల్గా చేస్తున్నారు. ఓకే, ఇది లైబ్రరీ మేనేజ్మెంట్. ఇక్కడ నుంచి అనదర్ ప్రాజెక్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ నావిగేషన్స్, ఇదంతా వెల్కమ్ టు అవర్ లైబ్రరీ. ఒకసారి గోత్రూ వెళ్ళండి ఎంత హై లెవెల్గా ఉంది. తర్వాత స్ప్రింగ్ బూట్తో కూడా షీ డిడ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఐ థింక్. అంటే ఒక మొబైల్ యాప్, ఫుడ్ రిలేటెడ్ మొబైల్ యాప్ కానీ ట్రై చేయాలనుకున్నా, బట్ అది మిస్ అయింది. ఇదంతా లైబ్రరీ యొక్క క్రెడ్. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఆ టైపు. ఇది బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో నేను మీకు యూట్యూబ్లో వీడియో ఇచ్చాను కదా, దాన్ని అమ్మాయి యూఐ యాడ్ చేసి చేసింది అనమాట ఇలా. సో ఇలా మల్టిపుల్ అనేవి ఉంటాయి. చూడండి ఒకరే కాదు, మల్టిపుల్ మెంబర్స్ కానీ లైక్ అప్లోడ్ చేస్తుంటారు. ఇదంతా అదేవిధంగా మీరు కూడా ప్యాషన్తో వర్క్ చేయాలి. ఏదో చెప్పారు చేసింది కాదు. సుదర్శన్ ఐ థింక్ ప్రజెంట్ బ్యాచ్లో ఉంటారు అనుకుంటా అయితే. సో దీన్ని కూడా చూడండి, ఒక రియల్ టైం ఒక యూస్ కేస్ తీసుకొచ్చాడు. ఇది నార్మల్ స్టూడెంట్ మార్క్స్ మేనేజ్మెంట్. ఇది హై లెవెల్గా ఎంత పాసిబిలిటీ అయితే అంత హై లెవెల్గా చేశారని చేయండి. ఓకేనా, సో శశి వీళ్ళిద్దరూ ఒక టీం అన్నమాట ప్రాజెక్ట్ బ్యాచ్లో. ఓకే, ఇది సో ఇది చేశారు వీళ్ళు రీసెంట్గా. వాళ్ళ కాలేజ్కి ఒక ప్రాబ్లం ఉందంటే కాలేజ్ స్టాఫ్ అవైలబిలిటీనే చేశారన్నమాట స్ప్రింగ్ బూట్ అండ్ యాంగులర్లో. సో ఇలా మీరు కూడా ప్యాషన్ ఉండాలి. ప్యాషన్తో చేస్తే సో దానికంటే మనం ఇంకా ఎక్కువ అనేది మనం ఇవ్వచ్చు. అర్థమైందా? సో ఒకసారి మీరు 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. దీనికంటే ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ కంటెంట్ కూడా మీకు చెప్పాలని ఫిక్స్ అయి ఉన్నాను. బట్ మీరు ఇంత డల్గా ఉండి ట్రైనర్కే భయం పుడుతుంటే చెప్తే వీళ్ళు మర్చిపోతారేమో అనే విధంగా వస్తే మాత్రం ఇది కష్టం అవుతుంది. లేదు మీ ప్రాబ్లం ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పండి, దాన్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా వీడియోస్ మళ్ళీ రికవర్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా?
సో ఇది పేజ్ అనేది మనకు. సో ఈ పేజ్ ఇచ్చేసి సెర్చ్ అనేది క్లిక్ చేస్తే నాకు ఆ పేజ్లోకి వెళ్ళాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, లింక్ ఎలా ఇవ్వాలి దీనికి దానికి, ఇది ఫామ్ కదా, ఫామ్ సబ్మిషన్ లింక్. సో యూజర్ సెర్చ్ డాట్ జేఎస్పీకి వెళ్తున్నా, చూడండి జాగ్రత్తగా చూడాలి. అడ్మిన్ హోమ్ పేజ్ రిమూవ్ చేయాల్సిన కావాలంటే. సో ఫస్ట్ నాకు ఇది అప్డేట్ యూజర్ సెర్చ్, దీంట్లో ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి, నాకు అప్డేట్ యూజర్ డాట్ జేఎస్పీకి వెళ్ళాలి, అంతేనా. సో కాబట్టి నేను ఈ రెండింటికి లింక్ ఇస్తున్నా. ఏ లింక్ ఇస్తున్నా, ఫామ్ సబ్మిషన్ లింక్. సబ్మిట్ చేస్తే కదా నాకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాల్సింది. కాబట్టి నేను లింక్ ఎక్కడ ఇవ్వాలంటే ఎవరైనా చెప్తారా? సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అని అంటే యాక్షన్, అంతే యాక్షన్. అమ్మ ప్రీవియస్ బ్యాచ్ ఎవరైనా ఉంటే చెప్పొద్దు, ఈ బ్యాచ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. సో యాక్షన్, అంతేనా. యాక్షన్ అట్రిబ్యూట్లో ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, టార్గెట్ ఫైల్ ఏంటి, అప్డేట్ హైఫన్ యూజర్ డాట్ జేఎస్పీ, అప్డేట్ హైఫన్ యూజర్ డాట్ జేఎస్పీ. సేవ్ చేసి ఒకసారి ట్రై చేద్దాం క్లిక్ చేసి. ఓకే, రిఫ్రెష్ హియర్. రిఫ్రెష్ అయిందా? ఓకే, ఒకసారి సెర్చ్ క్లిక్ చేస్తే నేను వచ్చేస్తుందా అప్డేట్ యూజర్లోకి. నైస్. సో ఫామ్ సబ్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న డేటా కూడా నెక్స్ట్కి వెళ్తుంది. ఫామ్ సబ్మిషన్ అంటే ఓన్లీ నావిగేషన్, స్టాటిక్ నావిగేషన్ ఒకటే కాదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే డేటా ఇచ్చున్నామో ఈ డేటా తీసుకొని వెళ్తుంది అనమాట నెక్స్ట్ పేజ్కి. చూడండి ఇప్పుడు అది ఎలా మీకు తెలుస్తుంది, చూడండి ఈ పేజ్లోకి వెళ్తుంది కదా, మనకు తెలియకుండానే డేటా అనేది వెళ్ళి ఉంటుంది, దాన్ని మనం రిట్రైవ్ చేయాలన్నమాట డేటాని. అర్థమైందా? సో చూద్దాం, చూడండి ఇప్పుడు ఇది. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను, అలా రిట్రైవ్ చేయాలి. ఇక్కడ మీకు ఏం యాడ్ అవ్వలేదు, ఇలా డేటా ఇచ్చి సెర్చ్ చేయగానే డేటా ఏమి వెళ్ళలేదు. ఇక్కడ యూఆర్లో మీకు కనిపిస్తుంది ఎటువంటి డేటా అపెండ్ కాలేదు, ఎంటీగా వెళ్ళిపోయింది ఇక్కడికి. బట్ ఆ టెక్స్ట్ బాక్స్లో ఇచ్చిన డేటాని నేను నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళాలి. కాబట్టి నేను ఏం చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ ఐడి దగ్గర నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఐడి అని పెట్టుకుంటున్నాను. టైప్ ఏంటి, ఐడి పెట్టాను ఇక్కడ, టెక్స్ట్ కదా, అదే కదా. ఓకేనా, యూజర్ ఐడి అని పెట్టుకున్నాను, నేమ్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు దీంట్లో ఇచ్చింది నాకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తాను. చూడండి రీఫ్రెష్ చేస్తున్నా దీన్ని, మేబీ 10 ఇచ్చాను కదా. సెర్చ్ చేయగానే ఇక్కడ గమనించారా, మన టెక్స్ట్ బాక్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది అపెండ్ అయిపోయింది యూఆర్ఎల్కి. సో ఈ పేజ్కి వచ్చింది, మనకు కనిపించకుండా రిక్వెస్ట్లో ఈ డేటా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రిక్వెస్ట్లో పంపించిన ఐడిని రిట్రైవ్ చేసి దీంట్లో ఒక సెలెక్ట్ క్వరీని ట్రిగ్గర్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్లోకి 10 పంపించేసి అప్పుడు డేటా వచ్చేస్తుంది రిజల్ట్ సెట్. ఆ రిజల్ట్ సెట్లో ఉన్న డేటా దీనికి అపెండ్ చేసేస్తే మన పని అనేది అయిపోతుంది అనమాట. చేద్దామా? సో దీని పైన చేయాలి ఇప్పుడు జావా కోడ్. అదే చెప్పింది, మిక్స్డ్ ఫైల్, ఇది 2 కోడ్స్ వస్తాయి. సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇంకేం లేదు. ఇక్కడ ఫామ్ ఇచ్చేసాము, యాక్షన్ ఇచ్చేసాము టార్గెట్ ఫైల్కి, అండ్ దీనికి నేమ్ రాసేసాము. ఎప్పుడైతే దీంట్లో వాల్యూ రాసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నామో మనకి ఎక్కడికి వెళ్తుంది, అప్డేట్ యూజర్ డాట్ జేఎస్పీ. ఇక్కడ వెళ్తుందంటే వెళ్ళంగానే మనం ఈ టెక్స్ట్ బాక్స్ వచ్చిన డేటాను రిట్రైవ్ చేయాలి. రిట్రైవ్ చేయాలంటే ఏం వాడాలండి దాంట్లో చెప్పండి. రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఆ ఐడిని, ఏదైతే ఐడి పంపిస్తుందో దాన్ని రిట్రైవ్ చేయాలంటే ఏం వాడాలి, వాయిస్ రాలేదమ్మా, సారీ. అమ్మగాయిన్ టైప్ చేశారా? ఒకరికి కానీ క్యాచ్ అవ్వలేదా? ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కానీ బట్టి పట్ల అంతే. ఇదే కదా డేటా రిట్రైవల్ ఫ్రమ్ యూఐ టు కంట్రోలర్. సో ఇది వాడాలి. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ టెక్స్ట్ బాక్స్ నేమ్ రాస్తే ఆ డేటా అనేది వచ్చేస్తుంది, అది ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం. ఓకేనా, అదే విధంగా చేద్దాం ఇప్పుడు. సో దీని టార్గెట్ ఫైల్ ఏంటి, అప్డేట్ యూజర్ డాట్ జేఎస్పీ. అక్కడికి వెళ్ళండి, అప్డేట్ యూజర్ డాట్ జేఎస్పీ. సో ఫామ్ ఉంది కదా, ఫామ్ పైన నేను ట్రై చేస్తాను. ఇక్కడ రాసుకుంటున్న జావా, ఎక్కడైనా రాసుకోవచ్చు, జావా కోడ్ ప్రాబ్లం లేదు. సో జావా కోడ్ రాయాలంటే ఏ ట్యాగ్స్ వాడాలి, స్క్రిప్ట్లెట్స్ ఓపెన్ చేసేసాను. సో హౌ కెన్ వీ గెట్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్, డబుల్ కోట్స్లో టెక్స్ట్ బాక్స్ నేమ్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, అగైన్ నేను స్ట్రెస్ చేస్తున్నా, మాన్యువల్గా ఎంటర్ చేయొద్దు. గో టు ద ప్రీవియస్ పేజ్, కాపీ దట్ నేమ్, ఓకే, కాపీ దిస్ నేమ్ అండ్ కమ్ టు హియర్ అండ్ పేస్ట్ ఇట్ హియర్, కంట్రోల్ V. మీరు మాన్యువల్గా ఎంటర్ చేశారంటే ఖచ్చితంగా ఏం పడుతుందంటే మీరు ఇలా ఇస్తారు, లేదంటే ఇలా ఇస్తారు.
రాంగ్ కదా, మాన్యువల్గా టైప్ చేయొద్దు. సో బెటర్ మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళండి, ఆ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇదే ప్రాబ్లం చేస్తారు చాలామంది. ఓకే, కాబట్టి కాపీ పేస్ట్ అనేది రికమెండెడ్ ఇక్కడ. సో ఇది ఏమి ఇస్తుంది మనకు, ఐడి ఒక వేరియబుల్ స్ట్రింగ్ ఇస్తుంది కాబట్టి నేను స్ట్రింగ్లో స్టోర్ చేస్తా. స్ట్రింగ్ యుఐడి ఈజ్ ఈక్వల్స్ టు, అంతేనా. ఈ గెట్ పారామీటర్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది మనకు చూడండి. గెట్ పారామీటర్ చూడండి ఏం రిటర్న్ చేసింది, స్ట్రింగ్. అందుకని నేను స్ట్రింగ్ పెట్టుకున్నా ఇక్కడ, అర్థమైందా. బట్ ఓకే, లెట్ ఇట్ బి, విల్ కమ్ అగైన్. సో ఇంకేముందంటే ఇంకా నార్మలే కదా. మనకు కావాల్సిన క్వరీ ఏంటి ఇప్పుడు, ఆ 10 అనే క్వరీని పాస్ చేయాలి డేటాబేస్లోకి. ఎలా, సెలెక్ట్, ఇది క్వరీ మనకు కావాల్సిన క్వరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LMS యూజర్ వేర్ యూజర్ _ID ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది మన క్వరీ. ఈ క్వశ్చన్ మార్క్లో ఏమి వెళ్ళాలి, ఈ సెర్చ్ నుంచి వచ్చింది కదా, ఇది UID. దీన్ని మనం సెట్ చేసుకుంటాం ప్రిపేర్ స్టేట్మెంట్ కంటే. 10 అనేది ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు హిట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ రో ఒక్కటే వస్తుంది. ఈ రిజల్ట్ సెట్లో ఉన్న డేటాని తీసుకొచ్చి మనం ఈ కింద ఉన్నటువంటి ఫామ్లో పెట్టేస్తే సరిపోద్ది, అయిపోయింది అనమాట. ఓకేనా, సెర్చ్ ఫంక్షనాలిటీ. ట్రై చేద్దామా. సో చూడండి ఇంకా ఏముంది, ట్రై క్యాచ్ రాసేస్తున్నాను. JDBC కోడ్, exception e డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ ప్రస్తుతానికి. ఇంకా కోడ్ ఆల్రెడీ JDBC కోడ్ ఉంది కాబట్టి నేను కాపీ చేసుకుంటా యాడ్ యూజర్ నుంచి. లైక్ కామన్ కోడ్ ఆర్ యాడ్ యూజర్లో ఎక్కడ ఉంది, యాడ్ యూజర్ కంట్రోలర్లో ఉంటుంది కాబట్టి. సో ఆ 3 లైన్స్ కాపీ చేస్తా, ఈ ఫస్ట్ 3 లైన్స్. Ctrl+C, లెట్స్ క్లోజ్ దిస్, కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కదా మనం చేయాల్సింది. సో పేస్ట్ చేసాను. యాజ్ యూజువల్గా కనెక్షన్ క్రియేట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ క్వరీ అనేది ఇప్పుడు పాస్ చేయాలి. క్వరీ రాస్తున్నాను నేను ఇక్కడ. క్వరీ రాస్తున్నా. స్ట్రింగ్ సెర్చ్ యూజర్ బై ఐడి బేస్ చేసుకుని కదా మనం సెర్చ్ చేసేది. ఆర్ గెట్ యూజర్ అన్న రాసుకోవచ్చు మీనింగ్ఫుల్గా. గెట్ యూజర్ బై ఐడి బేస్ చేసుకొని నేను గెట్ చేసుకుంటున్నా. మీరు ఐడినే బేస్ చేసుకోవాలా అని అంటే సెర్చ్ అనే ఫంక్షనాలిటీ పెట్టి నేమ్, మొన్న ఎవరో చేశారు, ఒక మెంబర్ చేసి పెట్టారు స్క్రీన్ షాట్, నేమ్ తోటి సెర్చ్ చేశారు అమ్మాయి, వెరీ నైస్ అసలు. సో అలాగా ఐడితోనే మీరు చేయాల్సిన అవసరం లేదు, నేమ్తో అయినా అది సెర్చ్ ఫంక్షనాలిటీలో. బట్ ఇక్కడ అప్డేట్ ఫంక్షనాలిటీ యూనిక్ వాల్యూ తీసుకోవడం బెటర్ అనమాట. అందుకని నేను ఐడి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఇంకొకటి పెట్టుకోండి ఆప్షన్. ఎక్కడ బ్రౌజర్ రైటింగ్, అడ్మిన్ కదా, అడ్మిన్ హోమ్. ఇది ఇక్కడ దీంతో పాటు సెర్చ్ యూజర్ బై నేమ్ అనేది ఇంకొక లింక్ పెట్టుకొని ట్రై చేయొచ్చు మీరు. అదే ఫంక్షనాలిటీ మనం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, వాట్ ఇస్ ద క్వరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LMS _ యూజరా యూజర్సా, యూజర్. ఓకే, వేర్ వాట్ ఇస్ ద కాలమ్ నేమ్, _ID ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంతేనా, క్వరీ రెడీ అయిపోయింది. ఈ క్వరీ తీసుకెళ్ళి నేను ఈ ప్రిపేర్ స్టేట్మెంట్లో ఇచ్చేస్తాను. ఇక్కడ ఓపెన్, ఇక్కడ క్లోజ్. సో కాపీ పేస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి రెడ్ కలర్లో. అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవి ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు దీని ఐడి ద్వారానే చేయండి ఇంపోర్ట్. ఓకేనా, Ctrl+ కొట్టండి, కనెక్షన్ java.sql. తర్వాత మేనేజర్, ఇక్కడ Ctrl+ కొట్టండి, డ్రైవర్ మేనేజర్ SQL ప్యాకేజ్. తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్, Ctrl+ కొట్టండి, ప్రిపేర్ స్టేట్మెంట్. ఐడి ద్వారా చేశారంటే మీకు ఆటోమేటిక్ అవి @page import అనే విధంగా ఇక్కడ క్రియేట్ అవుతుంటాయి అన్నమాట. సేవ్ చేయండి. సో దట్ మీకు ఎర్రర్స్ అనేవి పోయింది. ఎల్లో అనేది వార్నింగ్స్, అది ఓకే. రెడ్ కలర్లో వస్తే మాత్రం మీరు అవి ఫిక్స్ చేయాలి, కంపైలేషన్ ఇష్యూస్ అవి. ఓకే, నెక్స్ట్ రెడీ అయిపోయింది కదా. ఇంకా క్వశ్చన్ మార్క్ ఒకటే ఉంది కాబట్టి ఈ ఒక క్వశ్చన్ మార్క్ సెట్ చేద్దాం. ప్రిపేర్ స్టేట్మెంట్ ps.set, ఇంట్ వాడాలా స్ట్రింగ్ వాడాలా, ఇప్పుడు ఎవరన్నా చెప్పండి ఇక్కడ నాకు. మరి ఇంకేదన్నా వాడాలా, కమాన్ మీరే చెప్పాలి, ఇంకా సైలెంట్గా ఉండకూడదు. ఇంట్, ఎందుకు ఇంట్ వాడుతున్నాం, యూజర్ ఐడి అనేది ఇంట్ నెంబర్ కాబట్టి అక్కడ డేటాబేస్లో, అందుకని ఇంట్ వాడుతున్నాం. బట్ మనకి ఇక్కడ ఏముంది, మనం అక్కడ నుంచి వచ్చింది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మేట్ ఇక్కడ ఇస్తే తీసుకుంటుందా,
స్ట్రింగ్ ఫార్మేట్ నువ్వు ఇంట్లోకి ఇస్తే తీసుకుంటుందా? ఎర్రర్ ఏమొస్తుంది? ద మెథడ్ సెట్ ఇంట్ ద టైప్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ స్ట్రింగ్. స్ట్రింగ్ తీసుకోదు. సెట్ ఇంట్ అన్నప్పుడు ఇంటీజర్ వాల్యూవే పాస్ చేయాలి ఇక్కడ. సో వాట్ వీ నీడ్ టు డూ హియర్? ఏదైనా సొల్యూషన్ ఉందా? మీరు నేర్చుకున్న సొల్యూషన్ కోర్ జావాలో నా దగ్గర స్ట్రింగ్ వాల్యూ ఉంది, బట్ దీనికేమో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇంటీజర్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంటి వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాట్ ఐ నీడ్ టు డూ హియర్? కమ్ ఆన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్? దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లమ్. యా, టైప్ కాస్టింగ్. ఐఎమ్ నాట్ షూర్, డిఫరెంట్గా మాట్లాడారు మీరు, నాకు వినపడలేదు. మీరు కరెక్ట్గా మాట్లాడి ఉంటే చెప్పుకుంటే ఇట్స్ అప్రిషియేటెడ్. బట్ రాంగ్ చెప్పిన వాళ్ళు కానీ ఇక్కడ సేవ్ అయినారు. ఓకేనా? టైప్ కాస్టింగ్, హౌ టు టైప్ కాస్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్. ఇంట్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ ద సింటాక్స్? ఇంటీజర్ డాట్ పార్సింట్. అంతేనా? ఇంటీజర్ డాట్ పార్సింట్ మన యొక్క యూఐడి, ఇక్కడ ఏదైతే యూఐడి స్ట్రింగ్ వేరియబుల్ ఉందో అది ఇక్కడ పెట్టుకున్నానండి. దట్స్ ఇట్. సో మన యూఐడి వచ్చేసి ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి నేను సెట్ ఇంటికి కన్వర్ట్ పెట్టేశాను. దట్స్ ఇట్, అయిపోయింది. సేవ్ చేయండి, ఎర్రర్ పోతుంది. సెట్ ఇంట్ యూజర్ ఐడి ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ యూఐడి, అంతే కదా? సెట్ ఇంట్, సారీ సెట్ ఇంటే కదా, పిఎస్ డాట్ సెట్ ఇంట్. ఓకే, ఇది ఇవ్వలేదు. ఎన్నో క్వశ్చన్ మార్క్ అండి? ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి ఏం పంపించాలి? యూజర్ ఐడి ఇంటీజర్ వాల్యూ. దట్స్ ఇట్. లెట్స్ సేవ్ దిస్. సో ఎర్రర్స్ అనేది పోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఎగ్జిక్యూట్ అప్డేట్. సో సిన్స్ ఇట్ ఈస్ సెలెక్ట్ క్వరీ ఏది వాడాలండి నేను? పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడాలా? ఎగ్జిక్యూట్ క్వరీ వాడాలా? క్వరీ, వెరీ నైస్. ఎగ్జిక్యూట్ క్వరీ ఏం రిటర్న్ చేస్తుంది? ఐ వాల్యూ రిటర్న్ చేస్తుందా లేదంటే ఇంకేమైనా రిటర్న్ చేస్తుందా? రిజల్ట్ సెట్. వెరీ నైస్. రిజల్ట్ సెట్ అండ్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ చెప్పండి, ఇప్పుడు నేను దాన్ని ఎలా ఆర్ఎస్ నుంచి ఎలా తీసుకురావాలి? వైల్ లూప్ వాడాలా? ఇఫ్ కండిషన్ వాడాలా? కమాన్ అగైన్. ఇఫ్. ఎందుకు? యూజర్ ఐడి ఓన్లీ వన్ రికార్డ్ మాత్రం వస్తుంది, ఎందుకంటే యూజర్ ఐడి అనేది ప్రైమరీ కీ కాబట్టి యూనిక్గా ఉంటుంది, ఒకటే వస్తుంది. ఓకే, వెరీ నైస్. ఇఫ్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. బ్రేక్ చేస్తాం ఇప్పుడు జావా కోడ్ని, హెచ్టిఎంఎల్ కోడ్ని. ఓకేనా? ఇప్పుడు ఆర్ఎస్లో వాల్యూస్ ఉన్నాయి, అంతేనా? మేబీ మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి నేను కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ రాసుకుంటాను ఇక్కడ. ఓకేనా? గ్లోబల్ వేరియబుల్స్ రాసుకుంటాం. ఫస్ట్ యూజర్ ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ యూజర్ ఐడి ఇక్కడ ఉంది. మేబీ దీన్నే వాడుకోవచ్చు మనం కావాలనుకుంటే. స్ట్రింగ్ యూజర్ నేమ్ ఒకటి, స్ట్రింగ్ ఏమున్నాయి? ఈమెయిల్ కదా, ఈమెయిల్ ఒకటి, స్ట్రింగ్ పాస్వర్డ్ ఒకటి. నెక్స్ట్ పాస్వర్డ్ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? పాస్వర్డ్, ఈమెయిల్, నేమ్, అంతే. యూజర్ ఐడి ఆల్రెడీ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే, సో నాకు ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసింది. లేదంటే తీసుకుందామా యూజర్ ఐడిని కూడా? కన్ఫ్యూజ్ అవుతారులే, వద్దులే. లేదంటే తీసుకుందామా? ఇంటీజర్ యూజర్ ఐడి లేదంటే u_id ఆర్ యూఐడి పైన ఎంత తీసుకున్నాం? ఏం తీసుకున్నాం? LMS యూజర్ ఐడి. మేక్ సెన్స్? డిఫరెంట్గా తీసుకున్నాం అంతే. యూజర్ ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. వీటిలో ఏం పెట్టాలి? ఇప్పుడు ఈ ఆర్ఎస్లో ఉన్న డేటా తీసుకొచ్చి దీనికి ఇస్తానండి వీటికి. ఓకేనా? ఎలా ఇస్తాను? LMS యూజర్ ఐడి ఫస్ట్. LMS యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎలా రిట్రైవ్ చేయాలి? ఆర్ఎస్ నుంచి. ఆర్ఎస్ డాట్ యూజర్ ఐడి అనేది ఏ టైపు? ఇంటీజరా లేకపోతే స్ట్రింగా? ఇంటీజర్ కాబట్టి గెట్ ఇంట్ ఫస్ట్ కాలం. ఓకేనా? నెక్స్ట్ స్ట్రింగ్ యూజర్ నేమ్ కదా, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎస్ డాట్ సెకండ్ కాలం. ఏం వాడాలి? ఇంటి వాడాలా స్ట్రింగ్ వాడాలా? స్ట్రింగ్, గెట్ స్ట్రింగ్, ఎందుకంటే అది varchar కాబట్టి సెకండ్ కాలం. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? యూజర్ నేమ్ తర్వాత ఈమెయిల్. ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3 థర్డ్ కాలం కాబట్టి డేటాబేస్లో. తర్వాత పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్
ఫోర్త్ కాలం, దట్స్ ఇట్. డేటా వచ్చేసింది. సో ఇక్కడ మనం ఇక్కడ వరకు టెస్ట్ చేద్దాం ఫస్ట్, అసలు డేటా ఇక్కడ ఆర్ఎస్ నుంచి కరెక్ట్ డేటా వచ్చిందా లేదా. అందుకని ఏం చేయాలండి, సిస్ అవుట్ డీబగ్గింగ్ చేస్తున్నాను ఇక్కడ, లైక్ ఇక్కడ వరకు టెస్ట్ చేద్దాం, తర్వాత తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. system.out.println నాకు ఎన్ని కావాలండి, 4 కావాలి కాబట్టి 4 సిస్ అవుట్లు అనేది కాపీ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేద్దాం వీటిని, ఓకేనా. జస్ట్ టెస్టింగ్ కోసం డేటా వస్తుందా లేదా, ఎందుకంటే ముందుగానే మనకు ఇష్యూ వచ్చేస్తే ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు మొత్తం కోడ్ రాసేసిన తర్వాత చేయడం కంటే. సో ఫస్ట్ నేను ఎల్ఎంఎస్ యూజర్ ఐడి అనేది ప్రింట్ చేస్తాను, తర్వాత యూజర్ నేమ్ ప్రింట్ చేస్తాను, యూజర్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్ ప్రింట్ చేస్తాను, నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ప్రింట్ చేసుకుంటాను. డేటా వచ్చిందా లేదా చూద్దాం ఫస్ట్ కన్సోల్లో డేటాబేస్ నుంచి, ఓకేనా. ఇక్కడ డేటా ఇచ్చి సెర్చ్ కొడతాను, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి టోటల్గా నాకు కన్సోల్లో ఇది ప్రింట్ అవ్వాలి. డేటా అనేది వచ్చేస్తే ఇంకా అయిపోయినట్టు, ఇంకొకటి ఉంటుందో అది చేసేస్తే అయిపోతుంది. సో లెట్స్ రిఫ్రెష్ దిస్. సో అప్డేట్ యూజర్లోకి వెళ్తున్నాను. సో సెర్చ్ చేస్తున్నా, 10 అని ఇస్తున్నా అండి యూజర్ ఐడి. సో సెర్చ్ అని క్లిక్ చేశాను. సో నాకు అప్డేట్ యూజర్.jspకి వెళ్ళింది. సో కన్సోల్లో చెక్ చేస్తే మీకు 10 అండ్ నేమ్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చేసింది, ఓకేనా. కరెక్ట్గా వచ్చింది ఇక్కడ వరకు. సో మనకు ఐడెంటిఫై చేసాం, డేటా అనేది కరెక్ట్గా వస్తుంది. లెట్స్ రిమూవ్ దిస్. ఇంకా సో ఇది కరెక్ట్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్. టెస్ట్ చేసుకోండి వాల్యూస్ని, ఓకేనా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి మనం, వాట్ ఈస్ ద పెండింగ్ వన్. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, బై డిఫాల్ట్గా ఈ వాల్యూస్ ఇక్కడ పాపులేట్ అయిపోవాలి. యూజర్ ఐడి, యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ పాపులేట్ అవ్వాలన్నమాట ఈ వాల్యూస్ అనేవి, ఓకేనా. ఎలా చేయాలి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఫామ్ ఉంది కదా, ఎంటీ ఫామ్. దీనికి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఫీల్డ్కి కూడా వాల్యూ అనే అట్రిబ్యూట్ ఉంటుందండి, ఓకేనా. చూడండి నేను నార్మల్గా చెప్తున్నాను, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఐడి ప్లేస్లో నేను 1000 ఇచ్చాను అనుకోండి, ప్రీ డిఫైన్డ్గా ఇది దానికి ఉంటుందన్నమాట. చూడండి సేవ్ చేశానా, ఇది ఒకటి. నేను ఇంకా ఆ వాల్యూస్ ఏం తీసుకురాలేదు. ఒకసారి బ్యాక్ వెళ్తున్నా, సమ్ ఏదో ఒకటి ఇచ్చి సెర్చ్ చేయండి. నార్మల్గా చూడండి వాల్యూ అనేది ఇచ్చున్నాం కాబట్టి ఆ వాల్యూ అనే అట్రిబ్యూట్లో ఏదైతే ఇచ్చున్నామో అది దీంట్లో కనిపిస్తుంటుంది మీకు, అర్థమైందా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ హియర్ ఆల్సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా. ఇక్కడ ఏమి ఇస్తున్నా, మేబీ ఏదో ఒకటి టెస్ట్ అని ఏదో ఒకటి ఏదైతే ఇస్తారో మీరు, ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్లో ఏదైతే ఉంటుందో అదే ఆ టెక్స్ట్ బాక్స్లో కానీ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో కానీ కనిపిస్తుంది, అర్థమవుతుంది కదా. వాల్యూ అనే అట్రిబ్యూట్ యొక్క ఇంపార్టెన్స్ వచ్చిందా దీంట్లోకి, అక్కడ ఏదైతే ఇచ్చానామో అక్కడ వస్తుంది, అర్థమైందా. వాల్యూ అనే అట్రిబ్యూట్ ఇక్కడ ఇంపార్టెన్స్. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ బాక్స్లో నాకు ఎల్ఎంఎస్ యూజర్ ఐడిలో ఉన్నటువంటి వాల్యూ డిస్ప్లే అవ్వాలి అంటే ఈ టెక్స్ట్ బాక్స్లో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు గెస్ చేయండి. What we need to do? Guess, just guess. ఏం చేయొచ్చు, కమాన్ మీరు చెప్పగలుగుతారు. ఆల్రెడీ చెప్పున్నారు కానీ అండ్ మీకు వచ్చు కూడా, ట్రై చేయండి. ఈ వాల్యూలో నేను 1000 ఇస్తే ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. బట్ నాకు ఈ 1000 ప్లేస్లో ఏం కనిపించాలంటున్నాను, ఈ ఎల్ఎంఎస్ యూజర్ ఐడిలో ఉన్న వాల్యూ కనిపించాలి. అప్పుడు నేనేం చేయాలి, ఈ వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే వర్క్ అవుతుందా, సార్ నో, అంతే కదా మనం చేయాల్సింది. ఇప్పుడు ఇది హార్డ్ కోడ్ చేసాం, హార్డ్ కోడ్ చేయకుండా ఈ వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ కానీ పెట్టగలిగితే మనం హ్యాపీగా మనకు ఆ వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది, అర్థమవుతుందా గైస్, ఓకేనా. వాల్యూ అట్రిబ్యూట్ ఫస్ట్ అర్థమైందా, వాల్యూ ఎందుకు వాడుతున్నామో. వాల్యూ అనే అట్రిబ్యూట్లో ఏదైతే మీరు డేటా ఇస్తున్నారో, ఒక వాల్యూ ఒక సంథింగ్ ఒక ఏదైతే ఇస్తున్నారో అది మీకు ఈ టెక్స్ట్ బాక్స్లో ప్రీ డిఫైన్డ్గా కనిపిస్తుంది, ఓకేనా. నేను హార్డ్ కోడ్ చేశాను 1000 అని, అందుకని 1000 అని కనిపిస్తుంది ఇక్కడ. అలా కాకుండా ఈ వేరియబుల్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ అది 1000 హార్డ్ కోడ్ ప్లేస్లో కానీ ఇచ్చేస్తే నాకు ఆ వేరియబుల్ ఉన్న డేటా వచ్చేస్తుంది కదా. గాట్ ఇట్, ఇస్ ఇట్ క్లియర్, ఆర్ ఎనీ క్వశ్చన్స్, కమ్ ఆన్. ఇక్కడ దాకా మంచిగా చెప్పారు. ఇప్పుడు మీకు తెలియందే నేను చెప్తున్నాను, వాల్యూ అట్రిబ్యూట్కి ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు ఈ వేరియబుల్ని తీసుకెళ్ళి ఈ వాల్యూ అట్రిబ్యూట్కి పెట్టేస్తే ఈ వేరియబుల్ ఉన్న వాల్యూ అనేది టెక్స్ట్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది అంతే.
Is it clear? No clear? No? లేదా ఏం అర్థం కాలేదు చెప్పండి ప్లీజ్. సైలెంట్గా ఉండొద్దు, టైప్ అన్నా చేయండి. ఫస్ట్ ఈ వాల్యూ అట్రిబ్యూట్ గురించి అర్థమైంది. ఎందుకు వాల్యూ అనేది రాయాలి, వాల్యూ రాస్తే ఏమవుతుంది, వాల్యూలో వాల్యూ సమ్ వాల్యూ రాస్తే ఏమవుతుంది అనేది అర్థమైందా? ఫస్ట్ స్టెప్. సార్ వాయిస్ రావడం లేదు సార్. ఇస్ ఇట్ మైక్ వాయిస్ రాయటం లేదా నాది? ఓకే ఓకే, మీరు చెప్పేది నాకు వినిపించట్లేదా? ఓకే ఓకే. ఓ ఐ డోంట్, సమ్ టైమ్స్ వస్తుందమ్మా మాట్లాడేది, సమ్ టైమ్స్ రావట్లేదు, నాట్ షూర్. సో ఓకే, సో ఫుల్ మీకు అర్థమైందా? అయితే అంతా అర్థమైంది కదా, చాట్లో అన్నట్టు రెస్పాండ్ అవ్వండి. అయితే క్లియర్ అయిందా? వాల్యూ అట్రిబ్యూట్ ఎలా వాడుతున్నామో క్లియర్ కదా? ఓకే ఫైన్, రైట్ రైట్. రిమైనింగ్ వాళ్ళకి వినిపిస్తుందండి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి చాట్లో. వినిపిస్తే లైక్ ఎస్ అని చెప్పండి. వేరే వాళ్ళ వాయిస్ మీకు వినిపిస్తుందా రెస్పాండ్ అయినప్పుడు? ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఈ వాల్యూ అట్రిబ్యూట్ వినిపిస్తుందా? ఓకే, మేబీ అది ఏమైనా మిస్ అయి ఉంటుందా? ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయిందండి. బ్యాటరీ లో, ఓకే బ్యాటరీ లో ఉంది. ఓకే పర్లేదు, సరే పర్లేదు. ఒకటైతే ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది, అందుకని నాకు వినపడలేదు, బ్యాటరీ లో అయిపోయింది. సరే పర్లేదు, మీకు అర్థమైతే చాలు. చాట్లో రెస్పాండ్ అవుతున్నది ఈ క్లాస్ వరకు. అండ్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తాం. హౌ టు డిస్ప్లే ఆర్ హౌ టు యాడ్ ఏ జావా వేరియబుల్ ఇన్సైడ్ ఏ HTML ఫామ్ అన్నప్పుడు దేర్ ఈజ్ ఎ సింటాక్స్ హియర్. సో స్క్రిప్టెడ్స్ 3 టైప్స్ అని ఉంటాయండి. దాంట్లో అనదర్ టైప్ చూపిస్తున్నాను ఇక్కడ. హౌ టు అపెండ్ ఏ జావా వేరియబుల్ ఇన్ HTML. సో ఎలా వాడతామంటే చూడండి, స్క్రిప్ట్లెట్స్ వాడుతున్నాం కదా, సేమ్ స్క్రిప్ట్లెట్స్ లాగానే ఉంటుంది. బట్ ఈక్వల్ టు సింబల్ పెడతాం, ఫాలోడ్ విత్ వేరియబుల్ నేమ్ అని రాస్తాం. ఓకేనా? దీన్ని ఏమంటామంటే ఈ ట్యాగ్ని ఎక్స్ప్రెషన్ అంటాం, ఎక్స్ప్రెషన్ ట్యాగ్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎక్స్ప్రెషన్ ట్యాగ్ అంటాం అనమాట. స్క్రిప్ట్లెట్స్లో సెకండ్ టైప్ ఇది. ఒక వేరియబుల్, ఇది జావా వేరియబుల్, ఇక్కడ వచ్చేసి ఒక HTML ట్యాగ్ ఉంటుంది. H1 అనేది HTML ట్యాగ్. సో ఈ H1 ట్యాగ్లో నేను ఈ వేరియబుల్ యొక్క రెండర్ చేయాలి ఇక్కడ అనుకున్నప్పుడు మనం ఇలా ఇవ్వాలన్నమాట, ఈక్వల్స్ టు పెట్టి. అర్థమైందా? ఒక వేరియబుల్ని దానికి అంటిస్తున్నాం, మన HTML ఫామ్కి స్టిచ్ చేస్తున్నాం, దాన్ని రెండరింగ్ అంటున్నాం. డిస్ప్లే చేయడం వేరు, రెండర్ చేయడం వేరు. అంటే ఈ H1 లోపల అంటిస్తున్నాం అనమాట. అంటించినప్పుడు HTML కన్వర్ట్ అయిపోయి H1లో కన్వర్ట్ అయిపోతుంది. ఇది HTML నుంచి H1. అర్థమైందా? సో ఇది గుర్తుంటుంది కదా ఎలా డిస్ప్లే చేయాలో. సేమ్ అదే కాన్సెప్ట్ వాడుతున్నాం ఇక్కడ. మన దగ్గర LMS యూజర్ ఐడి ఉంది, కాపీ చేస్తున్నాను. చూడండి, వాల్యూ అనేది ఖచ్చితంగా డబుల్ కోట్స్లో ఉండాలి, జాగ్రత్తగా గమనించండి. నేను దీని వరకు తీసేసాను. ఇక్కడ ఏం చేయాలి, నేను ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తున్నా. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాలోడ్ విత్ వేరియబుల్ నేమ్ అని మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నా ఎక్స్ప్రెషన్. దట్స్ ఇట్. కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో సేవ్ చేద్దాం. సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ప్రాబ్లం అవుతుందా, యాక్సెస్ కావట్లేదా గ్లోబల్ వేరియబుల్స్ ఇక్కడ? What is the error here? The local variable LMS user may not have been initialized. Okay, initialization లేదన్నారు. సో ఇంటీజర్ కాబట్టి సమ్ వాల్యూస్ ఇచ్చేసేయండి, ఇనిషియలైజ్ చేసేయండి. స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్, సింగిల్ లైక్ ఎంటీ వాల్యూస్. లెట్స్ సేవ్ దిస్. పోయినా ఇంటర్ రైట్, సేవ్ చేసి ఇదొక్కటే ట్రై చేద్దాం ఫస్ట్, ఆ డేటా వచ్చిందా లేదా. స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ప్రాబ్లం లేదు మనకు. browser, go to here, go back and type 10 ఇచ్చేసాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. then it's a 10 and hit search so that you can able to see 10 value here. ఓకేనా? రిమైనింగ్ వాటిని కానీ ఇచ్చేద్దాం అదే విధంగా. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాం కదా, దీన్ని రిమూవ్ చేసేసి సో ఎక్స్ప్రెషన్ రాస్తున్నానండి. డబుల్ కోట్స్ లోపలే రాయాలి. సో ఎక్స్ప్రెషన్ క్లోజ్ చేసిన దీని లోపల ఈక్వల్ టు దగ్గర ఏం రాయాలండి, యూజర్ నేమ్ అనేది తీసుకుంటున్నా.
సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీరు ఏం చేయాలి ఫ్లో అనేది అర్థమైంది అనుకోండి, మీకు ఆ ఫ్లో ప్రకారంగా మీరు వెళ్ళిపోవడమే. ఇంకా కంట్రోల్ V. ఓకేనా. నెక్స్ట్ ఈమెయిల్కి రాస్తున్నా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈమెయిల్ అనేది ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ పెట్టేస్తున్నాను ఈమెయిల్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలండి, నేను ఎక్స్ప్రెషన్ అగైన్ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈమెయిల్ వేరియబుల్ని దీని లోపల ఇచ్చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ పాస్వర్డ్ ఉన్నది కదా, దాన్ని కాపీ చేస్తున్నాను. ఈ పాస్వర్డ్ దగ్గర వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో, సో లెస్ దాన్ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ and percentile greater than close to. That's it. Let's save this and test this one. Go back, refresh here and add one ID, hit search. Fifth row వచ్చేసింది 5 supriya@gmail.com and password. సో ఇప్పుడు సుప్రియ వచ్చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే స్టార్లు ఉన్నాయి, ఎందుకంటే పాస్వర్డ్ ఫీల్డ్ ఇచ్చాం. ఓకేనా, మేక్ సెన్సా? మేబీ తను పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి, కరెంట్ పాస్వర్డ్ చూడాలంటే చూడలేదు, లేదు మీకు వద్దు అనుకుంటే దీన్ని మీరు మాడిఫై చేసుకుని ట్రై చేయండి. ఏంటంటే నేమ్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ టైప్ ఉంది కదా, టైప్ ప్లేస్లో టెక్స్ట్ బాక్సే పెట్టుకోండి దీన్ని కూడా, సో దట్ తన పాస్వర్డ్ తనకి కనిపిస్తే ప్రాబ్లం లేదు కదా, అందుకని బయట వాళ్ళకి కనిపించకూడదు. అంటే లాగిన్ ఫామ్లో మాత్రం పాస్వర్డ్ ఫీల్డ్ ఉండాలి, ఈ అప్డేట్ ఫామ్లో మాత్రం నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్ పెట్టుకున్నా కానీ సరిపోదు. చూడండి ఇక్కడ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి యూజర్ అనేవాడు ఇక్కడికి వస్తాడు, థర్డ్ రికార్డ్ ఇవ్వగానే థర్డ్ రికార్డ్ అంతా కనిపిస్తుంది. సో తను అనుకుంటుంది ఓకే సుష్మా నాకు ఈమెయిల్ లేదు, sushma123@gmail.com పెట్టుకుంటుంది. మేబీ పాస్వర్డ్ కూడా మార్చుకుంటుంది, 345 అని మార్చుకుంటుంది. సో అప్డేట్ చేసేస్తుంది. అప్డేట్ యూజర్ అని క్లిక్ చేస్తుంది. అప్డేట్ యూజర్ అని క్లిక్ చేసి ఇవి డేటా ఇల్లు మళ్ళీ డేటాబేస్లో అప్డేట్ అయిపోవాలి బేస్డ్ ఆన్ ది ఐడి. ఓకేనా. అప్డేట్ టేబుల్ నేమ్ LMS యూజర్స్ సెట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, వేర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 3. అంతేనా క్వరీ. సో ఇప్పుడు ఇక్కడ అప్డేట్ క్వరీ నేను క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2 pages కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. ఈ డేటా అంతా మనం మాడిఫై చేసాం. అప్డేట్ క్లిక్ చేయగానే కంట్రోలర్ రాసుకుంటాం, కంట్రోలర్లో మనం ఇన్సర్ట్ ఎలా అయితే చేసాం ఇంకా అంతే. ఈ డేటా అంతా దీంట్లో రిట్రైవ్ చేస్తాం అండ్ ఇన్సర్ట్ క్వరీ లైక్ అప్డేట్ క్వరీ రాసుకొని సేవ్ చేస్తాం. చూడండి స్ట్రైట్ ఫార్వర్డింగ్ ఇక్కడ. సో నేను దీన్ని క్రియేట్ చేస్తున్నా అప్డేట్ యూజర్ controller.jsp. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ అనమాట. Okay, I'm trying to take new file here, JSP update user hyphen controller.jsp. Hit next and hit finish. So ఇది ఓన్లీ జావా కోడ్ కాబట్టి సో మనం ఓన్లీ స్క్రిప్ట్లెట్స్ రాసుకుంటాం. వాట్ ఎవర్ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు, మీరు HTML అయినా రాసుకోవచ్చు. అప్డేట్ యూజర్ కంట్రోలర్ సంథింగ్ లైక్ దిస్. ఓకేనా. రైట్, నౌ వాట్ వీ నీడ్ టు డూ హియర్ చెప్పండి. ఇప్పుడు ఈ పేజ్ ఉంది, ఈ పేజ్లో ఉన్న టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూస్ నాకు ఈ పేజ్లోకి వెళ్ళి JDBC కనెక్షన్లో సేవ్ అవ్వాలి. ఏం చేయాలండి ఇప్పుడు దీంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేయాలేమో చూడండి ఒకసారి. టైప్ చేయండి చాట్లో ఏమేమి చేయాలి, ఏమైనా మిస్ అయి ఉన్నామా. సో వాట్ నావిగేషన్ వీ నీడ్ టు యూస్ హియర్. టైప్ చేశారా చూస్తున్నాను. టైప్ చేయలేదు ఇంకా మీరు. కమాన్, ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, అప్డేట్ యూజర్ controller.jsp కి వెళ్ళాలి. అంతేనా. అంటే ఏమి ఇవ్వాలి ఇక్కడ. అప్పుడు ఫామ్ సబ్మిషన్లో మనం చెక్ చేయాల్సింది ఏంటి, అన్ని ఫీల్డ్స్కి నేమ్ అట్రిబ్యూట్ ఉందా లేదా, అన్నిటికి నేమ్ అట్రిబ్యూట్ ఉంది. రెండోది ఫామ్ యాక్షన్. దట్స్ ఇట్. వెరీ నైస్ హర్షిత. సో యాక్షన్ అట్రిబ్యూట్లో ఇచ్చేయాలి. ఏమి ఇవ్వాలి యాక్షన్ అట్రిబ్యూట్లో. దీని టార్గెట్ ఫైల్ ఏంటి, అప్డేట్ యూజర్ కంట్రోలర్ కాబట్టి అది ఇచ్చేస్తాం. అప్డేట్ యూజర్ controller.jsp. దట్స్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఈ కంట్రోలర్ పేజ్కి వెళ్తుంది. యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. దేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్ హియర్ అండ్ ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలండి, రీఫ్రెష్ చేయకూడదు. ఇక్కడ ఇది ప్లెయిన్ HTML, ఇక్కడ రీఫ్రెష్ చేయొచ్చు మళ్ళీ. ఓకే, జావా కూడా ఉన్న దగ్గర రీఫ్రెష్ చేయొద్దు, ఎర్రర్స్ వస్తాయి. ప్లెయిన్ దాన్ని రీఫ్రెష్ చేసుకోండి కావాలంటే. సో ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు నేను సుష్మా 123 అని పెడుతున్నాను. ఇక్కడ
అండ్ పాస్వర్డ్ వచ్చేసి మేబీ 234 సంథింగ్ లైక్ దిస్ ఇలా పెట్టేశాను. అప్డేట్ యూజర్ క్లిక్ చేశాను. సో టార్గెట్ ఫైల్కి వెళ్ళిందా? వెళ్ళాలా, ఎందుకంటే నేను వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ యాక్షన్ ఇచ్చేసాం. అప్డేట్ యూజర్ controller.jsp ఇచ్చున్నాం, సబ్మిట్ ఇచ్చాం, ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఇచ్చాం. ఓకే వెళ్ళింది, బట్ మనం ఇప్పుడు రిట్రైవ్ చేద్దాం. బట్ వెళితే మనకి ఇది ఎందుకు వస్తుంది? ఇక్కడ అప్డేట్ యూజర్.jsp చూపిస్తుంది. సంథింగ్ వి మిస్డ్ హియర్. అప్డేట్ యూజర్ controller.jsp యాక్షన్ సేవ్గా అయ్యింది కదా, కంట్రోల్ yes. అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై టు యాడ్ ఈ పేజ్లో ఒక h1 జస్ట్ చెక్ చేస్తున్నా దీంట్లోకి వస్తుందా లేదా అని ఫ్లో అనేది. లేదంటే మనకి సర్వర్ మేబీ జావా కోడ్ రాసినప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది సర్వరు. సో సర్వర్ రీస్టార్ట్ చేసాను, మనం ట్రై చేయొచ్చు. ఓకేనా? ఓకే సమ్టైమ్స్ ఇది రీలోడ్ అవ్వదు, అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఇలా వస్తుంది. 2 ఇస్తున్నాను. సో రాజు, సో నేను ఇక్కడ రాజు 123 అని మెయిల్ ఇస్తున్నాను, ఇక్కడేమో రాజు అని పాస్వర్డ్ ఇచ్చాను. సో అప్డేట్ యూజర్ క్లిక్ చేశాను, స్టిల్ వై సంథింగ్ వి మిస్డ్ హియర్. ఓకే ఇలాంటిది వచ్చినప్పుడు చూడండి సర్వర్ అసలు స్టార్టే కాల. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు స్టాప్ చేయండి, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి సర్వర్. ఒకసారి ప్రాజెక్ట్లోకి వెళ్ళి క్లీన్ చేసుకోండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే పోతాయి. ఓకే ఇక్కడ బిల్డ్ అవుతుంది, మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. రైట్ క్లిక్ ఆన్ హియర్ అండ్ స్టార్ట్ ది సర్వర్. ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది. ఓకే స్టార్టెడ్. సో ఎందుకన్నా మంచిది మీరు కన్సోల్ని ఎప్పుడు క్లియర్గా పెట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే ఫ్రెష్గా వచ్చే లాగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. సో అడ్మిన్ పేజ్ నుంచి వస్తాను నేను, admin home.jsp. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసి ఇక్కడ నుంచి నేను అప్డేట్ యూజర్లోకి వెళ్తాను. సెర్చ్ యూజర్లో ఒక వాల్యూ ఇస్తున్నాను, హిట్ సెర్చ్. సో దట్ డేటా వచ్చింది 123 అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ 123 అండ్ హిట్ అప్డేట్ యూజర్. Still it is showing same thing. ఓకే ఇలా వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఇలా ఇచ్చి మనకు సతా ఇచ్చారంటే క్యాష్ ఇష్యూగానే ఉండొచ్చు. సో మీరు అడ్మిన్ హోమ్ పేజ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి అండ్ ఎడ్జ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. ఇక్కడ వస్తారు మా ఫ్రెండ్ ఇంకా ఆపత్ బాంధవుడు ఇక్కడ. ఓకేనా, క్రోమ్ అనేది మనం మాట వినకపోతే ఎడ్జ్ బ్రౌజర్కి వచ్చేయండి. ఇవన్నీ డీబగ్గింగ్ స్టెప్స్ అనమాట. ఈ ఎడ్జ్ బ్రౌజర్ కానీ ఇష్యూ వచ్చిందంటే అప్పుడు మన కోడ్లో ఇష్యూ చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనం పేస్ట్ చేసేస్తాం. సో ఇక్కడ రన్ చేస్తున్న ప్రాజెక్ట్ని అప్డేట్ యూజర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, 3 ఇస్తున్నాను, హిట్ సెర్చ్. సో దట్ ఐఎమ్ ట్రైంగ్ 123, ఐఎమ్ రిమూవింగ్ దిస్ అండ్ అప్డేట్ యూజర్. ఓకే ఇక్కడ కూడా ఇష్యూ వచ్చింది, మనకు వెళ్ళలేదు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఏదైనా ఇష్యూ ఉందా? అప్డేట్ యూజర్ controller.jsp ఎక్కడ క్రియేట్ చేసాం ఇది అప్డేట్ కంట్రోలర్ అనేది? అప్డేట్ యూజర్ controller.jsp కరెక్ట్గా ఉంది. అండ్ అప్డేట్ యూజర్లో ఫామ్ యాక్షన్. ఓకే ఇక్కడ అనదర్ ఫామ్ ఉందండి. 2 ఫామ్స్ ఉన్నాయి, అందుకని అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఫామ్లో ఇవ్వాల కదా అందుకని. ఓకేనా, రైట్ ఇప్పుడు వర్క్ అవుతుంది. Let's try now. Go back, refresh here and enter this. Okay, Sushma 123 ఇస్తున్నాను, ఐఎమ్ రిమూవింగ్ హియర్ సుష్మా అండ్ హిట్ అప్డేట్ యూజర్. సో ఇక్కడ మీరు గమనించారంటే మారిపోయింది చూడండి, అప్డేట్ యూజర్ controller.jsp వెళ్ళిపోయింది. ఓకేనా, విత్ డేటా తోటి హాయ్ అనేది కానీ మనం టెస్టింగ్ అని తెలుసు అయిపోయింది. నెక్స్ట్ కంట్రోలర్ ఫ్లో వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, నేను దీన్ని హాయ్ అనేది దాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ టెక్స్ట్ బాక్సెస్లో ఏదైతే డేటా ఇచ్చినానో వీటిలన్నింటినీ తీసుకొచ్చి ఒక వేరియబుల్స్లో పెట్టుకోవాలి. హౌ కెన్ ఐ డూ, హౌ కెన్ వి రిట్రైవ్? స్క్రిప్ట్లెట్స్ వాడుతున్నాను. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటరే కదా, ఏంట్ యూజర్ ఐడి ఆర్ యుఐడి ఇంట్ రాదు కదా, స్ట్రింగ్ పెడుతున్నాను. స్ట్రింగ్ టెక్స్ట్ బాక్స్ నుంచి వచ్చే వాల్యూ ప్రతి ఒక్కటి కూడా స్ట్రింగేనండి. తర్వాత మీరు కావాలంటే మాడిఫై చేసుకోవాలి. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఇది ఒకటి. ఓకేనా, సో నేను ఇక్కడేం ప్రస్తుతానికి పెట్టట్లేదు. తర్వాత ఇంట్ యూజర్ ఐడి, దాన్ని ఏదైతే వచ్చిందో దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను ఇంటీజర్లోకి. ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్. సో యూ కెన్ యాడ్ హియర్ యుఐడి.
నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, సో ఇక్కడ ఆ టెక్స్ట్ బాక్స్ నేమ్ పంపిస్తాం, కాపీ చేసుకొని వద్దాం మళ్ళీ, ఓకేనా. స్ట్రింగ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, అగైన్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఇస్తాం. ఫైనల్గా స్ట్రింగ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ నేమ్. సో వచ్చిన తర్వాత ఏం చేయమని చెప్పాను, టెస్ట్ చేయమని చెప్పాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని డేటా కరెక్ట్గా వస్తుందా లేదా అని. సో మీకోసం అన్నీ చెప్తున్నాను అనమాట, ఇక్కడ రాస్తున్నాను, ఓకేనా. ఐడి తర్వాత నేము చెక్ చేసుకోండి ఫస్ట్, రిట్రైవ్ అవుతుందా లేదా. ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే లేకపోయినా మీకు అలవాటు అయ్యేంత వరకు, ఎందుకంటే మళ్ళీ ఎర్రర్ వస్తే మీరు డీబగ్ చేయలేరు. అందుకని ప్రింట్ చేసుకొని ఫస్ట్ డేటా వస్తుందా లేదా స్టెప్ బై స్టెప్. ఓకే, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే ఇంక ఇలాంటివి డీబగింగ్ ఇలా చేయాల్సిన అవసరం, డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను టెక్స్ట్ బాక్స్ నేమ్స్. ఐడి ఇక్కడ ఉంది కాబట్టి నేను ఐడి నేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కాపీ దిస్ నేమ్ అండ్ గో టు హియర్ అండ్ పేస్ట్ ఇట్ దిస్ వన్. అండ్ యూజర్ నేమ్కి ఏమి ఇచ్చినాను, యూజర్ నేమ్ ఇచ్చినాను, నేమ్ దాన్ని కాపీ చేసుకున్నాను. Ctrl+C అండ్ గో టు హియర్, Ctrl+V అండ్ గో టు అప్డేట్ యూజర్. అండ్ ఈమెయిల్కి నేను ఈమెయిల్ అనే ఇచ్చున్నాను. సో కంట్రోలర్లో నేను ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ పేస్ట్ ఇట్ దిస్ ఈమెయిల్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది, దాన్ని కాపీ చేస్తున్నాను నేమ్ ఫీల్డ్ని, అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తాను. సో టెస్ట్ చేద్దాం ఇప్పుడు డేటా వచ్చి డిస్ప్లే అవుతుందా లేదా. ఓకే, సో గో టు ద బ్రౌజర్, సో రీఫ్రెష్ హియర్ అండ్ హిట్ అప్డేట్ యూజర్. సో సెలెక్ట్ సంథింగ్, హిట్ సర్చ్. సో Raju 123 and I remove this and hit update user, then check the console. There is clips here. ఓకేనా, అన్ని డేటా వచ్చింది కదా కరెక్ట్గా. ఎస్, మన చెకింగ్ అనేది కరెక్ట్, లైక్ డేటా వచ్చేసింది. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ట్రై క్యాచ్. ఇంకా సో నేను ఏం చేస్తాను, యాడ్ యూజర్లో సేమ్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని కాపీ చేసుకుంటున్నానండి, ఓకేనా. లేదంటే అప్డేట్ యూజర్లో అయినా ఏదైనా కనెక్షన్ కోడ్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ కోడ్ని కాపీ చేస్తున్నాను. Ctrl+C Ctrl+V. సో ట్రైని క్లోజ్ చేద్దాం. క్యాచ్ exception G e dot print stack trace. ఓకేనా, సేవ్ దిస్ సెమీకోలన్. సో ఇక్కడ అన్నిటిని ఇంపోర్ట్ చేసేస్తాం. Control space hit enter, so Control space hit enter and here Control space and hit enter. సో ఇక్కడ మనం query అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో దీని కింద చేద్దాం string. So what is the query here, update user, update underscore user is equals to, what is the query here, update, queries వచ్చున్నాయి కదా, update user name ఏంటి, lms underscore user set. ఓకే, సో ఒకసారి కాలమ్స్ చూద్దాం, ఏం కాలమ్స్ తీసుకున్నాం ఇక్కడ. సో నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ కామా, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ కామా, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు కామా, వేర్, అంతేనా, వేర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. దట్స్ ఇట్, కొరి అంతే కదా. మీరు యూజర్ ఐడి దగ్గర క్వశ్చన్ మార్క్ పెడతారేమో, యూజర్ ఐడిని మనం మాడిఫై చేయకూడదు, ఓకేనా. మాడిఫై అయితే చేయకూడదు అనమాట, ఎందుకంటే యూజర్ ఐడి ఆటో జనరేటబుల్ అండ్ లాంగ్ బ్యాక్, లైక్ యూజర్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు ఆ యూజర్ ఐడి అదే ఉంటుందన్నమాట. మీకు ఎలాగ మనకు ఆధార్ నెంబరు అండ్ యూజర్ రోల్ నెంబర్ ఇలా ఎలా అయితే ఉంటాయి కాలేజెస్లో, అలా అనమాట అది, ఓకేనా. సో నెక్స్ట్ ఈ క్వరీని తీసుకెళ్తున్నాను నేను. సో దీంట్లో కొంచెం ఆప్టిమైజేషన్ కొంచెం ఉంది, అది చెప్తాను. మీరు కన్ఫ్యూజ్ అయితే నేను ఏం చేయలేను, లేదంటే స్కిప్ చేసేస్తాను. ప్రస్తుతానికి అయితే సింపుల్గానే చేస్తున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్కి డేటా సెట్ చేస్తున్నానండి. ps డాట్ సెట్, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటండి, స్ట్రింగ్ కదా, నేమ్ అనేది. సెట్ స్ట్రింగ్, దీంట్లోకి ఏం పంపించాలి నేను, ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి ఏ వేరియబుల్ పంపించాలి, నేమ్ అనే వేరియబుల్ని పంపిస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి నేమ్ వెళ్ళిపోయింది. ps డాట్ సెట్ స్ట్రింగ్, అగైన్ ఈమెయిల్ కదా. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి ఈమెయిల్ అనే దాన్ని పంపిస్తున్నాను. అండ్ ps డాట్ సెట్ స్ట్రింగ్, సెట్ స్ట్రింగ్ పాస్వర్డ్, థర్డ్ వన్ పాస్వర్డ్. అయిపోయింది, 3 సెట్ చేసాను. ఫోర్త్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ వేరే కండిషన్ అనమాట. ps డాట్ సెట్ ఇంట్, ఇది
ఓకేనా. 4th క్వశ్చన్ మార్క్లోకి ఏం పంపిస్తున్నాను నేను, యూజర్ ఐడిని పంపిస్తున్నాను. ఎక్కడ క్వశ్చన్ ఎక్కడ డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో. ఏదన్నా డౌట్స్ ఏమైనా అడుగున్నారా, అడిగితే మీరు ఇక్కడ రాసేసేయండి బ్రౌజర్లో. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ కాబట్టి ఏం చేయాలండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ వాడుతున్నాను. అప్డేట్ ఇది ఏమి ఇస్తుంది మనకు, ఇంటిజర్ వాల్యూ ఇస్తుంది. int I is equals to if I greater than 0 అయితే ఏం చేస్తున్నాం మనం. ఓకే, నేను ఇక్కడ ఆ సక్సెస్ మెసేజ్ అన్నీ కూడా నేను ఎక్కడ నుంచి తీసుకుంటాను, యాడ్ యూజర్ కంట్రోలర్లో ఆల్రెడీ మనం చేసాం కదా, దాన్ని కాపీ చేస్తాను. ఓకేనా, యాడ్ యూజర్ కంట్రోలర్లో సమ్ స్టఫ్ అనేది రాసాం ఇక్కడ కష్టపడి ఆ రోజు. ఓకే, సక్సెస్ మెసేజ్ కోసం. సో దాన్ని కాపీ చేసుకుంటున్నాను out.printlnలో, అదే పేస్ట్ చేసేస్తాను ఇక్కడ. లేదంటే వేరే వేగా ఉంది, అది చెప్పాలంటే మీరు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తే నేను ఆ వేలో చెప్తాను, లేదంటే ఇలా బేసిక్లోనే చెప్పేస్తా ఉంటా. సో గ్రీన్లో యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ప్లేస్లో అప్డేటెడ్, యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇచ్చేసాను. నెక్స్ట్ హోమ్ పేజ్ బ్యాక్ ఇస్తే ఎక్కడికి వెళ్ళాలండి, ఇక్కడ నుంచి సెర్చ్లోకి వెళ్ళాలి. అప్డేట్ యూజర్ సెర్చ్ అనే దానికి అప్డేట్ యూజర్ search.jsp బ్యాక్ అంటే, అదే హోమ్ అయితే admin home.jsp అంతే. లెట్స్ సేవ్ దిస్. అదేవిధంగా రిమైనింగ్ అని తీసుకొని వచ్చేసేయండి ఎల్స్లో, అంటే ఎర్రర్స్. ఇది ఒకటి సేమ్ వాడేద్దాం కదా, సారీ ఇదే ఉంది కదా, దీన్నే వాడేసేయండి, కాపీ చేసేసేయండి. Ctrl+C ఎల్స్ వద్దులేండి, ఎందుకంటే మళ్ళీ కలర్లు అవన్నీ చేంజ్ చేయాలి, అందుకని ఇదే తీసుకోండి. కాపీ పేస్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా ప్రింట్ స్టాక్ ట్రేస్ అయిన తర్వాత మీరు ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినా కూడా మనకు యూజర్ ఫ్రెండ్లీ ఇది డిస్ప్లే చేయాలి కాబట్టి ఇక్కడ కూడా నేను తీసుకున్నాను. యూజర్ అప్డేషన్ ఫెయిల్డ్, ఇక్కడ కూడా యూజర్ అప్డేషన్ ఫెయిల్డ్. సో బ్యాక్లో ఏమి ఇవ్వాలి, నేను ఇక్కడ ఇది కాపీ చేసుకొని అక్కడ ఇచ్చేస్తాను. బ్యాక్ క్లిక్ చేసినప్పుడు సెర్చ్లోకి వెళ్ళాలి. Ctrl+V అండ్ హియర్ ఆల్సో Ctrl+V. దట్స్ ఇట్. ఓకే, రన్ చేద్దామా కంప్లీట్గా. సో అడ్మిన్ హోమ్ నుంచి వద్దాం. అడ్మిన్ హోమ్ పేజ్, రిఫ్రెష్ అండ్ హిట్ అప్డేట్ యూజర్. సో ఫస్ట్ సెర్చ్ వస్తుంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు హిట్ 4th వన్. సెర్చ్ 4th రికార్డ్ వచ్చింది. సో నేను లోక 1 2 3 ఇస్తున్నాను ఈమెయిల్, అండ్ ఇక్కడ 1 2 3 రిమూవ్ చేస్తున్నాను. అండ్ అప్డేట్ యూజర్, దట్స్ ఇట్. యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. హోమ్ బ్యాక్ వెళ్తాం. అనదర్ యూజర్ కావాలంటే 4 ఇస్తున్నాను. సెర్చ్, సో 4th చూడండి 1 2 3 యాడ్ అయిందా, అప్డేట్ అయిపోయింది కదా. ఇక్కడ 1 2 3 రిమూవ్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా. సో 1 2 3 4 5 ఇస్తున్నాను ఈసారి. ఇక్కడ 0 0 1 అని పెడతాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ హియర్ ఇట్స్ అప్డేటెడ్. గో బ్యాక్, లైక్ అలా అనమాట, మీకు ఏది కావాలి అది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. సో నేను 3 ఇచ్చాను కదా, ఇక్కడ 3 వచ్చిన తర్వాత మీరు ఐడిని మనం మాడిఫై చేయకూడదని చెప్పాను. బట్ ఇక్కడ మాడిఫై చేసేస్తారు మీరు, ఎందుకంటే అలా మనం అలో చేస్తున్నాం. 4 అని పెట్టేస్తాం, అప్పుడు మొత్తం రాంగ్ అయిపోద్ది ప్రాసెస్ అంతా, ఎందుకంటే మొత్తం మనకి జరిగేది ఐడి బేస్ మీద జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఎడిటబుల్ ఫీల్డ్గా పెట్టున్నారో సో మొత్తం అనేది నాశనం అయిపోద్ది. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో మీరు ఈ ఫ్లో అంతా అర్థమైంది, దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఇలా ఎడిటబుల్ ఫీల్డ్గా కాకుండా వేరే విధంగా ఏదైనా పాసిబిలిటీ ఉండి దీన్ని ఫిక్స్ చేయొచ్చా అని నన్ను అడిగితే నేను చెప్తా, లేదు ఈ రోజుకి చాలు ఇక్కడ దాకా చేస్తాం. సింపులే, చాలా సింపుల్. బట్ మీ బ్రెయిన్ తీసుకుంటే తీసుకోదా అనేది ప్రాబ్లం ఇక్కడ. సో లేదు అనుకుంటే మాత్రం నేను ఇక్కడికి వదిలేస్తా, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్, మీరు కాన్ఫిడెన్స్ ఇస్తేనే నేను ముందుకెళ్తా, లేదంటే చాలా తక్కువ చెప్తున్నా ఇప్పుడు మీకు. ఓకేనా. సో ఇది మాడిఫై అయితే చేయకూడదు. బై మిస్టేక్గా వేరే వాళ్ళ క్లయింట్స్ వచ్చి ఓపెన్ చేయగానే ఓకే అన్ని ఇది కానీ ఎడిటబుల్ ఫీల్డే కదా అని చెప్పి అతను వచ్చిన యూజర్ ఐడి కానీ నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని 30 అని ఇలా పెట్టేస్తే ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా చెప్పండి, వెళ్దామా, కంటిన్యూ చేద్దామా, లేదంటే ఎనఫ్. C ఫర్ కంటిన్యూ, E ఫర్ ఎనఫ్. ఇట్స్ అప్ టు యూ. కంటిన్యూ పూజ కంటిన్యూ. ఓకే, అదర్స్ రిమైనింగ్ వాళ్ళకి బ్రెయిన్ మొత్తం హీట్ ఎక్కిపోయిందా తలంతా.
ఏంటది ముందు నాకు కావాల్సిన వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. కమాన్ ప్రాజెక్ట్ బ్యాచ్ ఒక్కరిని ఇవ్వలేదు. నాకు తెలిసి మీరు నిద్రపోయి ఉంటారు. అయినో మీరు నిద్రపోయి ఉంటారు. ఓకే చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలండి, ఎడిటబుల్ ఫీల్డ్ నుంచి నార్మల్ ఫీల్డ్లోకి మార్చాలి. 2 ways ఉంటాయి. ఒకటి దీన్ని లేబుల్ అన్నా పెట్టుకోవచ్చు, రెండోది దీన్ని డిజేబుల్ అన్నా చేసుకోవచ్చు. ఈ ఫీల్డ్ని నేను డిజేబుల్ అంటే రెండుటి ఏదైనా ఒకటి డిజేబుల్ చేస్తున్నా. చూడండి ఫీల్డ్ని ఎక్కడ ఉందండి, అది అప్డేట్ యూజర్ కదా. అప్డేట్ యూజర్లో ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఐడి ఫీల్డ్. నేనేం చేస్తున్నానంటే దీంట్లో డిజేబుల్డ్ అనేటటువంటి ఒకటి పంపిస్తున్నా. డిజేబుల్డ్ అనేది పంపించాను. డిజేబుల్డ్ అని పంపించినప్పుడు ఇది డిజేబుల్ అయిపోతుంది అనమాట. లెట్స్ రీఫ్రెష్ హియర్ 3 and hit search. సో చూడండి డిజేబుల్ అయింది. ఇప్పుడు ఏమో మాడిఫై చేయలేము. బట్ అప్డేట్ యూజర్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ నుంచి 3 అనేది వెళ్ళదు బ్యాక్ ఎండ్కి. ఈవెన్ దో మనం నేమ్ అనే అట్రిబ్యూట్ కూడా పెట్టున్నాము. యూజర్ ఐడి ద్వారా మనం ఇక్కడ మీరు గమనించారంటే యూజర్ ఐడిని ఇక్కడ మనం తీసుకుంటున్నాము. బట్ ఇక్కడ మీరు ప్రింట్ చేస్తున్నా చూడండి యూజర్ ఐడిని system.out.println ప్రింట్ చేస్తున్నా యూజర్ ఐడి ప్లస్ యూఐడి. సో ఇక్కడ మనకు ఆ యూజర్ ఐడిని రావాలి. బట్ ఏమొస్తుందో ఒకసారి వెరిఫై చేయండి ఇప్పుడు. ఓకేనా, సో మనం డిజేబుల్డ్ ఫీల్డ్ అనమాట ఇది. యూజర్ ఐడి అనే నేమ్ ఎక్కడ పెట్టున్నామండి, ఇక్కడ డిజేబుల్ చేసేసాము పర్ఫెక్ట్గా ఎవరు ఎడిట్ చేయకుండా ఉండడానికి. సో ఇక్కడ డిజేబుల్ అనే అట్రిబ్యూట్ అనేది పెట్టాము. ఇక్కడ డిజేబుల్డ్ పెట్టేసాం, బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఈ వాల్యూ బ్యాక్ ఎండ్కి రావాలి కదా, ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్కి వస్తేనే ఆ యూజర్ ఐడిని ఉపయోగించి మనం వేర్ కండిషన్లో పంపిస్తాం. ఓకేనా, ఇది బ్యాక్ ఎండ్కి వస్తే దాన్ని కన్వర్ట్ చేసి ఇంటీజర్లో పెట్టుకొని దాని నుంచి మనం ఈ క్వరీలో యూజర్ ఐడి క్వశ్చన్ మార్క్ ఇక్కడ పంపించాలి. చాలా ఇంపార్టెంట్ వాల్యూ అది. ఇప్పుడు డిజేబుల్ పెట్టడం వల్ల ఈ బ్యాక్ ఎండ్కి అసలు వాల్యూ వస్తుందా లేదా ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, గో బ్యాక్ అండ్ రీఫ్రెష్ అండ్ యూజ్ ఎనీ వాల్యూ హియర్. ఓకే, నేను అప్డేట్ ఇస్తున్నాను సింపుల్గా. సో ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది. మామూలు ఎర్రర్ కాదనమాట ఇది. మీకు యాజ్ యూజువల్గా స్టూడెంట్స్కి ఫేస్ చేసే ఎర్రర్ అది. భయపడద్దు ఇలాంటి పెద్ద ఎర్రర్లు వచ్చినప్పుడు. సో ఇది బ్రౌజర్ ఓపెన్, కన్సోల్ ఓపెన్ చేస్తున్నా. సో డేటా ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ యూజర్ ఐడి ఏమొచ్చింది, నల్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి, డిజేబుల్డ్ ఫీల్డ్ నుంచి వాల్యూ రాదు బ్యాక్ ఎండ్కి. గుర్తుండిపోవాలి మైండ్లో. ఓకేనా, మరి ఎలా బ్యాక్ ఎండ్కి ఐడి రావాలి? నల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నంబర్ ఫార్మేట్, నల్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి నంబర్ ఫార్మేట్ ఎక్సెప్షన్ వస్తుంది. కెనాట్ పార్స్ నల్ స్ట్రింగ్ ఎర్రర్ ఇది. సో యూజర్ ఐడి నల్ అనేది వచ్చింది. ఎందుకు, మనం దాన్ని డిజేబుల్ ఫీల్డ్ పెట్టాం కాబట్టి. మరి బ్యాక్ ఎండ్కి ఐడి ఎలా రావాలి? ఇప్పుడు డిజేబుల్ ఫీల్డ్ ఎందుకు పెట్టాము, యూజర్ అనేవాడు మాడిఫై చేయకుండా ఉండడానికి. మరి ఎలా రావాలంటే మనకు ఫామ్ ఫీల్డ్స్లో ఒక HTML హిడెన్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుందండి. జాగ్రత్తగా దాంకొని ఉంటుంది అనమాట. మనం దాంట్లో పెడతాం సీక్రెట్. ఆ హిడెన్ ఫీల్డ్ ఏంటంటే మనకు యూజర్ కనిపించదు, బట్ సీక్రెట్గా ఉంటుందన్నమాట. సో దాని నుంచి వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు అప్డేట్ యూజర్ కదా. ఎప్పుడైతే మనం ఆ ఫీల్డ్ని డిజేబుల్ పెట్టామో దాని కిందనే ఎక్కడైనా వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ అవుట్. ఓకేనా, ఇది టీడీ క్లోజ్ కదా. సో దాని కిందన అంటే ఇది కనిపించదు, రెండర్ అవ్వదు, యూఐలో డిస్ప్లే అవ్వదు. ఇది ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంటుందంటే హిడెన్ అనేటటువంటి ఒక ఫీల్డ్ ఉంటుంది. హిడెన్ అంటే దాంకొని ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ ఇది ఉంటుందన్నమాట. దానికి నేను నేమ్ ఇస్తాను. ఇక్కడ ఈ ఫీల్డ్కి నేమ్ ఇస్తాను. అండ్ ఇది స్టోర్ చేసుకో వాల్యూ కావాలి కాబట్టి ఇది కూడా నేను వాల్యూ కూడా దానికి ఇస్తాను అనమాట. హిడెన్ ఫీల్డ్కి Ctrl+V అంతే. ఓకేనా, హిడెన్ ఫీల్డ్ ఇదేమో డిస్ప్లే అవ్వదు యూఐలో, బట్ వాల్యూ అయితే హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటుంది. సో ఇప్పుడు ఇది అవసరం లేదు నాకు. ఈ రెండు అన్నెసరీ కదా. ఇంక ఇక్కడ ఇవ్వడం ఈ నేమ్ ఒకటి అన్నెసరీ, వాల్యూ అనేది కనిపించాలి కాబట్టి వాల్యూ ఇస్తాము. సో ఇక్కడ వాల్యూ అండ్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాను. అంటే ఈ హిడెన్ ఫీల్డ్ నుంచి నేను బ్యాక్ ఎండ్కి పంపిస్తాను. రిక్వెస్టెడ్ గెట్ పారామీటర్ ఆఫ్ యూజర్ ఐడి అని అంటే ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు వాల్యూ, ఈ హిడెన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా, ఇది డమ్మీ. ఇప్పుడు ఇది డమ్మీ, జస్ట్ డిస్ప్లే కోసం డిజేబుల్ ఫీల్డ్లో పెట్టి ఇచ్చున్నాము. యాక్చువల్గా మెయిన్ది వచ్చి ఇక్కడ ఇది హీరో, బట్ ఇది కనిపించదు మనకు. ఓకేనా, ఇది హిడెన్ ఫీల్డ్ అంటామండి. అంతే, ఇప్పుడు వర్క్ అవుతుంది. సో మీరు డిజేబుల్ ఫీల్డ్ అన్నా పెట్టుకోవచ్చు, లేబుల్ అన్నా పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఓకేనా, డిజేబుల్ ఫీల్డ్. సో లేక 0 లేదంటే లేక @gmail.com పెడుతున్నా. అప్డేట్ కంప్లీటెడ్. అర్థమైందా హిడెన్ ఫీల్డ్ ఎందుకు పెట్టుకున్నాము? హిడెన్ ఫీల్డ్ అనేది అక్కడ యూజ్ చేస్తాం. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హిడెన్ ఫీల్డ్. ఒకసారి చూసుకుంటే ఏం లేదు, టోటల్ సేమ్ టెక్స్ట్ ప్లేస్లో హిడెన్ అని పెడతాం అంతే, ఇంకేం లేదు. అంతా టెక్స్ట్ బాక్స్ లాంటిది.
ఓకే, ఓకేనా. దీని ప్లేస్లో అంటే ఇది ఒక షాడో లాంటిది అనమాట. ఇది డిజేబుల్ పెట్టేసాం. ఈ టెక్స్ట్ బాక్స్ అనేది యూఐలో రెండర్ అవుతుంది, ఇది యూఐలో కనిపించదు. హిడెన్ అంటే కనిపించదు అనేది మీనింగ్ అనమాట యూఐలో. బట్ ఇంటర్నల్గా వాల్యూ అయితే హోల్డ్ చేసి పెట్టుకో ఉంటుంది. అర్థమైందండి హిడెన్ ఫీల్డ్ ప్రాసెస్. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫస్ట్ యూజర్ ఐడి మీద అప్డేట్ అవ్వదు, హిడెన్ ఫీల్డ్లో ఉంటుంది, లైక్ డిజేబుల్లో ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా అప్డేట్ ఫంక్షనాలిటీ. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? కమాన్, క్లియర్. నైస్ ఇందు, థ్యాంక్ యూ హర్షిత, నైస్ ఎఫోర్ట్స్, థ్యాంక్ యూ పుష్పాంజలి, గ్రేట్. డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ హియర్. పూజా థ్యాంక్ యూ. డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి ప్లీజ్. సైలెంట్గా ఉంటే మాత్రం అందరికి డౌట్స్ 4 మెంబర్స్ కాకుండా రిమైన్ అందరికీ అర్థం కాలేదు అని నేను అనుకోవాలి ఇంకా.